మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం చెప్పండి అమ్మ. ఈ రాత్రి పరిశుద్ధ పిలుపు ప్రార్థన సహవాసం దైవజనరాలు ప్రభు దాసురాలు అమ్మగారు ఈ అద్భుతమైన పరిచర్యలు సుమారుగా ఒక 40-50 సంవత్సరాల పైచిలకు ప్రారంభించారు. ఈ పరిచర్యల్లో తన దాసుడు పాస్టర్ కె జాన్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు సార్. అలాగే వారి బ్రదర్కి అత్యంత ప్రియులు మరి తణుకు వేల్పూరు పట్టణం నుంచి మన మధ్య దైవజనులకి అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కింద ఉన్న దైవజనులందరికీ వందనాలండి. మీరు నాకన్నా ఉత్తమమైన గొప్పవారైన ఘనులైన దేవుని సేవకులు, మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి నాకు ఈ ఆదికి ఇచ్చాడు కూడా ఇక్కడ ఉన్నాను, కానీ నేను కూడా మీతో పాటు అక్కడే ఉండవలసిన వాడిని. దేవుని కృప ఈ రాత్రి మనం ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి ఒక చక్కని శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చాడు. నిజంగా ఈ రాత్రి నా హృదయం ఎంతో సంతోషంతో ఉంది. మీ గ్రామంలో ఒకరోజు మీతో కలిసి ప్రభుని ఆరాధించడం, చక్కని రుచికరమైన ఆహార పదార్థాలు తిని ఒక 2 కేజీలు పెరిగానేమో అనిపిస్తుంది నాకు. ఇంటికి వెళ్ళాక వెయిలింగ్ మిషన్ మీద చూడాలి. మీ ఆతిథ్యానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు కొత్త ఆహారం మా పాస్టమ్మ గారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మ ఈరోజు నాకు జవ్వ రవ్వ మరి పాస్టర్ గారు ఇంత గ్లామర్గా ఎందుకున్నారని నేను ఆలోచన చేస్తే జవ్వ రవ్వ అని నాకు అర్థమైంది. కాబట్టి నేను కూడా అది జవ్వ రవ్వని తినాలనుకుంటున్నాను. కానీ చాలా మంచిది. ఈ రోజున ఇంత చక్కని వాతావరణం, ఎంతో ప్రార్థన చేశారు. మధ్యాహ్నం మా పక్క రూములో ప్రార్థన చేస్తూనే ఉన్నారు దేవుని బిడ్డలు. చక్కని వాతావరణం ఇచ్చిన దేవునికి 2 చేతులు కాలికి పెట్టుకోవడం ఎందుకు, ఒకసారి చేతులు పైకెత్తి ఘనంగా స్తోత్రం చెప్పండి. ఘనంగా స్తోత్రం చెప్పండి. ఘనంగా స్తోత్రం చెప్పండి. నేను రాసిన పాట, నేను పాటగాని కాదు, రాతగాని కాదు, దేవుడు ఇచ్చిన జ్ఞానం చొప్పున ఒక పాట రాశాను. ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతూ ఉంది. కానీ మీరు కూడా నేను ముందు పాడితే వెనకాల పాడితే కొంచెం బాగుంటుంది. చేతులు ఉన్నాయి కదా, ఉన్నాయి లేవా? ఉన్నాయి కదా. కొంచెం మిమ్మల్ని ఎలక్ట్ చేయడానికి మాత్రమే, తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఓకే. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా ఈ గ్రామానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కెమెరా మ్యాన్స్కి మీకు కూడా వందనాలు. ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు అందరూ యంగ్ చాప్స్ చాలా బాగున్నారు. మీకు నా ప్రత్యేక వందనాలు. ఓకే, అందరు చెప్పండి, భజనా చేతము రారే. గట్టిగా అనండి, భజనా చేతము రారే, శ్రీ యేసుని భజనా చేతము రారే. ధవలావర్ణుండని అనండమ్మా, రత్నావర్ణుండని, 10,000లో అతికాంక్షణీయుడని, 10,000లో అతికాంక్షణీయుడని, భజనా చేతము రారే, భజనా చేతము రారే. ఈ పాటను పాడుకొని ప్రభు యొక్క నామాన్ని మనం మహిమ పరుద్దాం. దేవుడు ఈ రాత్రి మీ అందరూ కూడా చప్పట్లు జరిగితే కనుక నేను పాడడానికి ప్రయత్నం చేస్తాను. ధవలావర్ణుండని, రత్నావర్ణుండని, ధవలావర్ణుండని, రత్నావర్ణుండని, 10,000లో అతి కాంక్షణీయుడని, భజన చేతమురారే, శ్రీ యేసుని భజన చేతమురారే, భజన చేతమురారే, శ్రీ యేసుని భజన చేతమురారే. వాడదాం. భజన చేతమురారే, శ్రీ యేసుని భజన చేతమురారే. ధవలా వర్ణుండని, రత్నావర్ణుండని, ధవలా వర్ణుండని, రత్నావర్ణుండని,
మోక్షనీయుడని భజన చేతమురారే యేసుని భజన చేతమురారే భజన చేతమురారే యేసుని భజన చేతమురారే చప్పట్లో కొట్టాలి. ఆయన భజింపడానికి యోగ్యుడు, భజన చేయడానికి ఆయనే ధవనవర్ణుడు. సృష్టికర్తయే సని నిన్ను నన్ను చేసేనని సృష్టికర్తయే సని నిన్ను నన్ను చేసేనని జీవవాయుదేనని జీవాత్మ చేసేనని తన పోలికలోనే మనలా రూపించేనని భజన చేతమురారే యేసుని భజన చేతమురారే పాడాలి. భజన చేతమురారే యేసుని భజన చేతమురారే ప్రేమించే దేవుడు క్రీస్తు యేసుని పంపాడు, మన కోసం వచ్చాడు, సిలువలో మరణించాడు, మన పాపములను తన రక్తములో శుద్ధి చేశాడు. ఆయన దేవాది దేవుడు మహోన్నతుడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఉజ్జీవంగా ప్రేమించే దేవుడని క్రీస్తు యేసుని పంపేనని ప్రేమించే దేవుడని క్రీస్తు యేసుని పంపేనని మన కోసం వచ్చేనని సిలువలో మరణించేనని మన కోసం వచ్చేనని సిలువలో మరణించేనని మన పాపములను రక్తంలో కడిగేనని భజన చేతమురారే యేసుని భజన చేతమురారే భజన చేతమురారే యేసుని భజన చేతమురారే స్వస్థపరచు దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. యేసు గాయములతో నా రోగాలు పారిపోయాయి. యేసు మాటతో దయ్యాలు గడగడలాడిపోయాయి. ఆయన సర్వోన్నతుడు. చెప్పట్లేదు. స్వస్థపరచు దేవుడని స్వస్థత ఇచ్చేనని స్వస్థపరచు దేవుడని స్వస్థత ఇచ్చేనని స్వస్థపరచు దేవుడని స్వస్థపరచు దేవుడని ఎవరైనా చెప్పండి. మన దేవుడు ఎవరు? స్వస్థతను అనుగ్రహించే దేవుడు. స్వస్థపరచు దేవుడని స్వస్థత ఇచ్చేనని యేసు గాయములతో రోగాలు పోయేనని యేసు గాయములతో రోగాలు పోయేనని భజన చేతమురారే యేసుని భజన చేతమురారే భజన చేతమురారే యేసుని భజన చేతమురారే. మీరు ఇప్పుడు అనవలసింది ఒకటే, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అన్నాడు. ఒకసారి అందరూ ఒకసారి, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. గ్లోరీ.
యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అది యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ 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 రక్తమే జయము. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, సిలువ రక్తమే జయం. అందరు నోరు తెరిచి వస్తారని మీకు మాట చెప్తాను నేనే. పరలోకంలో నుంచి దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపినప్పుడు సాతాను దేనికి భయపడలేదు. యేసు చేసిన అద్భుతాలకు భయపడలా, యేసు చేసిన ఆశ్చర్యకార్యాలకు భయపడలా. ఎక్కడ సాతాను ఓడిపోయాడు తెలుసా? సిలువలో యేసు ప్రభు రక్తం కార్చినప్పుడు ఆ చేతులలో కొట్టబడిన మేకులు, కాళ్ళలో కొట్టబడిన మేకు, తల మీద ముళ్ళ కిరీటం, ప్రక్కలో పొడవబడిన బల్లెపు పోటు ద్వారా కారిన రక్తం సాతాను యొక్క శక్తిని నిర్వీర్యపరిచింది. చప్పలు కూడా ప్రభు నామని మహిమపరుద్దాం అన్నప్పుడు యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఒకసారి మీరు గట్టిగా మాట అంటే సాతాను శక్తులన్నీ దెబ్బకి పటాపంచలో పారిపోతాయి. అందరు చెప్తాం యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. బలో యేసు మహారాజుకి, బలో యేసు మహారాజుకి. ఈ రాత్రి నా ప్రసంగ అంశం, త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎంతసేపు చెప్పాలన్నది పరిశుద్ధాత్మకు అప్పగిద్దాం. అంతే అంటారా? లేకపోతే మీకు అప్పగించనా? సరే, ఎంతసేపు చెప్పినా 2 గంటలు ముగిస్తానండి. ఓకేనా? ఓకే. మంచి వాతావరణం ప్రభు ఇచ్చాడు కదా. నిజంగా చుట్టుపక్కల అంతా కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి, అన్నా ఎలాగుంది వాతావరణం అక్కడ. దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. వర్షం లేదా? వర్షం పారిపోయింది ప్రార్థన ద్వారా అన్నాను. ఆమె చెప్పండి. ఓకే, ఈ రోజు రాత్రి నా ప్రసంగ అంశం యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం, 5th chapter, the Gospel of John, 5th chapter, 6th verse, 6వ వచనం చదువుతున్నాను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా. చాలు. దీన్ని తెలుగు అంటే వాడుక తెలుగులో వాడుక భాష బైబిల్ కూడా ఉంది. ఇది ఈ యొక్క భాషను గ్రాంధికమైన భాష అంటారు. అందరికీ అర్థం. వాడుక భాష అంటే కనుక డైలెక్ట్ లాంగ్వేజ్, అంటే అందరూ మాట్లాడుకోవడానికి. మనం సభ్యతగా కూర్చోండి అంటాం కదా, మన పల్లెటూర్లలో ఏమంటారంటే కూకోండి అంటారు. అంతేనా? కూకోండి అంటారు.
లేవండి అంటాం, లెగు అంటాం. ఇలాగ మనకి చాలా రకాల లాంగ్వేజెస్ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే వ్యవహారిక భాష. కొంచెం డీసెంట్గా మాట్లాడే వాళ్ళు ఏమో డీసెంట్గా మాట్లాడతారు. కొంచెం పల్లెటూరులో ఉండేవాళ్ళు పల్లెటూరు భాష మాట్లాడతారు. నేను ఆ మధ్యన ఒక ప్రాంతానికి వెళ్తే ఒక ఆమె నాకు భోజనం పెట్టింది. వాళ్ళ ఆయన ఆవిడ అక్కడే ఉన్నారు. మధ్యలో అంటుంది, బాబు సిగ్గు లేకుండా పొట్ట నిండా తినండి అంది. ఇదేం లాంగ్వేజ్, పొట్ట నిండా తినడం సిగ్గు లేకుండా, ఇది ఎక్కడ గొడవరా బాబు, ఇదేం లాంగ్వేజ్ అనుకున్నాను. పోనీ ఒకసారి అంది కదా అని అలాగే నమ్మన్నాను. అతాక ఇంకా మొదలుపెట్టింది ఇంకా ఎక్కలాగా, బాబు సిగ్గు లేకుండా పొట్ట నిండా తినండి బాబు అంటుంది. ఇది తినమంటుందా వద్దంటుందా నాకు అర్థం కాదు. పాపం ఆవిడ భాష అలాంటిది, కొంతమంది భాష అలాంటిది ఏముంటుంది. కాబట్టి మరి తెలుగు వ్యాకరణంలో ఇలా ఉంటే కనుక వాడుక భాషలో ఇంగ్లీష్లో ఉంది డూ యూ రైట్ వెల్ అని రాయబడింది. డూ యూ రైట్ వెల్ అంటే బాగుపడాలనుకుంటున్నావా అని ప్రభు ఒకరిని అడిగాడు. యేసు ప్రభు అడిగిన ఒక ప్రశ్న, నువ్వు బాగుపడాలి అనుకుంటున్నావా? డూ యూ రైట్ వెల్. మిమ్మల్ని అడుగుతున్నారు ఈ రాత్రి ప్రభు మాట ద్వారా, ఎంతమంది బాగుపడాలనుకుంటున్నారు? చేతులెత్తండి ఒకసారి చూస్తాను. అంటే ఒక్కరు కూడా లేరా బాగుపడకుండా ఉండాలన్న వాళ్ళు? స్టేజ్ మీద కూడా అందరం కూడా మనందరం ఏం పడాలని కోరుకుంటాం? ఎస్ వీఆర్, మనం బాగుపడాలని కోరుకుంటాం. అనారోగ్యం ఉంటే ఏమని కోరుకుంటాం? బాగుపడాలి. ఆర్థిక ఇబ్బందులు కుటుంబం నిండా ఉన్నాయంటే ఏమనుకుంటాం? ఆర్థిక ఇబ్బందులను తీరి బాగుపడాలి. మన మీ పిల్లలు బాగుపడ్డారా అని అడుగుతుంటారు. మీ కుటుంబ పరిస్థితులు బాగయ్యా అని అడుగుతుంటారు. ఎక్కడ చూసినా ఈ బాగుపడ్డావా, బాగుపడాలి అనేటువంటి మాటలను మనం వింటూ ఉంటాం. యేసు ప్రభువారు మానవ రీతిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన అడుగుతున్నాడు మానవులను, మీలో ఎవరైనా బాగుపడాలనుకుంటున్నారా? డూ యూ రైట్ వెల్ టునైట్? ఈ రాత్రి మీరు ఏమైనా బాగుపడాలనుకుంటున్నారా? ఈ మాట స్వయాన యేసు ప్రభువారు ఒక పడి ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడుతున్న మాట. యాక్చువల్గా బైబిల్లో ఈ యొక్క పోర్షన్ యోహాను రాసిన సువార్తలో నుంచి నేను చదువుతున్నాను. యోహాను రాసిన సువార్త బైబిల్లో అత్యుత్తమైన సువార్త. అసలు బైబిల్ని తెలుగులో మొట్టమొదటి తర్జుమా చేయాలనుకున్నప్పుడు ఏది చేస్తే బాగుంటుందన్న ఆలోచన తెలుగు తర్జుమాదారులైనటువంటి విలియం కేరీ వాళ్ళ బృందానికి తట్టిందట. ఏ భాషలో ఏ పుస్తకాన్ని తర్జుమా చేస్తే ప్రజలకి చేరువవుతుంది అని ఆలోచన చేస్తే అప్పుడు ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల్లో ఉన్న బైబిల్లో నుంచి గ్రీకులో ఉన్నటువంటి ఈ సువార్త అంటే యోహాను సువార్తను తర్జుమా చేశారట. అంటే బైబిల్ మొత్తం అంతా తర్జుమా కానప్పుడు 18వ శతాబ్దంలో మొట్టమొదటిగా యోహాను రాసిన సువార్త తర్జుమా జరిగింది. ఎందుకు యోహాను సువార్తని తర్జుమా చేశారు అంటే ఈ సువార్తని ప్రేమ సువార్త అంటారు. ప్రేమ సువార్త అంటారు, లేక ప్రేమ వార్త అని కూడా అంటారు. ఈ యొక్క యోహాను రాసిన సువార్త కానివ్వండి, ద గాస్పెల్ ఆఫ్ జాన్ కానివ్వండి, యోహాను రాసిన 3 పత్రికలు ఉన్నాయి కదా, మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను. ఈ 3 పత్రికలు కానివ్వండి ప్రేమ అనే మాటలు తీసుకుని దాని ప్రధాన మరి అంశంగా తీసుకుని ఈ సువార్తను ఆయన రాశాడు. ప్రేమ అనే మాటను తీసుకుని, ప్రేమ అనే ఈ మాటను ఎందుకు చెప్పాడు? ప్రేమ అనే మాట గ్రీకు భాషలో, గ్రీకు నిఘంటువులో అగాపే అని రాయబడింది. అగాపే అంటే అర్థం తెలుసా? నిష్కలంకమైన, నిస్వార్థమైన, త్యాగపూరితమైన దేవుని యొక్క ప్రేమ అని అర్థం. నిష్కలంకమైన, నిస్వార్థమైన, నిజాయితీతో కూడిన, స్వార్థము లేని, త్యాగపూరితమైన ప్రేమ ఏదంటే అగాపే. అసలు ప్రేమలు 4 రకాలుగా ఉన్నాయి గ్రీకు నిఘంటువులో. మనం తల్లి ప్రేమ అంటాం, భార్యాభర్తల ప్రేమ అంటాం, లేదా ప్రేయసి ప్రియుడి ప్రేమ అంటాం, బంధువుల ప్రేమ అంటాం, దేవుని ప్రేమ అంటాం దానికి. కానీ గ్రీకులో టైటిల్స్ పెట్టారు. ద టైటిల్స్ 4 టైటిల్స్ ఇన్ గ్రీక్ డిక్షనరీ. ద ఫస్ట్ టైటిల్ అగాపే. నేను చెప్పాను అగాపే గురించి, నిస్వార్థమైన, నిష్కలంకమైన, త్యాగపూరితమైన ప్రేమ అని చెప్పాను. అందులో క్యాస్ట్ ఉండదు, క్రీడ్ ఉండదు, భాష ఉండదు, ప్రాంతం ఉండదు, కులం ఉండదు,
ఈ కులం ప్రస్తావన ఉండదు. మా కులపోళ్ళే అని ఉండదు, మా దేశం వాళ్ళే అని ఉండదు, మా ప్రాంతం వాళ్ళే అని ఉండదు, మా బంధువులే అని ఉండదు, లేకపోతే మా వాళ్ళే అనే భేదం, మా పిల్లలే, నా భార్యే, నా భర్తే, ఇటువంటి ఏవి ఆ బౌండరీస్ లేని, హద్దులు లేని, సరిహద్దులు లేని దేవుని యొక్క ప్రేమ. అది దేవునికే ఉంది ఆ ప్రేమ, మానవుల్లో ఎవరికి ఉండదు. ఇక ప్రేమలో రెండవ డిక్షనరీలో రాసిన రెండవ సంగతి ఏంటంటే స్టోర్జిన్ అంటారు. స్టోర్జిన్ లేక స్టోరేజ్ అంటారు. స్టోరేజ్ అనే మాటకి అర్థం ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ ఎట్లా ఉంటుందంటే, తల్లి తండ్రి వాళ్ళ పిల్లల్ని మాత్రమే ప్రేమిస్తారు. నేను అనొచ్చు, అమ్మ నువ్వు నా కూతురు లాంటి దానివి, నా కొడుకు లాంటి వాడిని అనొచ్చు, మాట సమూహకి అనొచ్చు. ఒకవేళ కొడుకు అనే కూతురు అనేటువంటి ఆ మాట నీకు బిరుదు ఇవ్వవచ్చు, కానీ నా కూతురులాగా, నా కొడుకులాగా నేను నిన్ను ప్రేమించలేను, మాట సబబుకి అంటాం. ఎవరి పిల్లల్ని వారే ప్రేమిస్తారు, ఎవరి కూతుర్లను వాళ్ళే ప్రేమిస్తారు, ఎవరి రక్త సంబంధికులను వాళ్ళే ప్రేమిస్తారు. ఇందులో స్వార్థం ఉంది. అందరూ వాళ్ళ పిల్లలాగా మిగతా వారి పిల్లల్ని చూడలేరు. చాలా యుద్ధాలు, చాలా రకాల గొడవలు పల్లెటూరులో పిల్లల బట్టే వస్తూ ఉంటాయి. మా పిల్లాడు మంచోడే, మీ పిల్లాడే అంటారు, ఏదో పిల్లాడు దిగొచ్చినట్టు ఆకాశం నుంచి. కాబట్టి ఇలా కొట్టుకునే వాళ్ళం మనం చూస్తాం. కానీ ఈ సంగతులు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ, బ్రదర్ అయ్యా మీరు కూర్చోండి అయ్యా, లేకపోతే అక్కడ ఉండండి అయ్యా, అక్కడ ఉండి మీరు అందరినీ పంపించండి అయ్యా, మీరు లేవకండి, పాస్టర్ గారు రండి ప్లీజ్, మీ గురించి ఆయన వస్తున్నారు. మీరు లేస్తే డిస్టర్బెన్స్ అవుతుంది నాకు. ఏం చెప్తున్నాను అంటాం, కానీ తల్లిదండ్రులు తమ పిల్లలను తప్ప మిగతా వారిని ఎవరిని ప్రేమించరు. రెండవ ప్రేమ ఫిలియో అంటే అర్థం తెలుసా? బంధుమిత్రుల ప్రేమ. బంధువులు మిత్రులు ఈ లోకంలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ బంధువుల్నే ప్రేమిస్తారు, వాళ్ళ మిత్రుల్నే ప్రేమిస్తారు. దాన్ని ఫిలియో అన్నారు. మూడవ ప్రేమ ఎరోస్ అనే ప్రేమకు అర్థం ఏంటంటే ప్రేమికుల ప్రేమ. ఈ మధ్యకాలంలో ఇది బాగా పెరిగిపోతూ ఉంది. కొంచెం నీడిన అమ్మాయి కానీ నీడిన అబ్బాయి కానీ కొంచెం గడ్డం మీసం వస్తే, కొంచెం కాస్త బట్టలు వేసుకుని ప్యాంట్ వేసుకుంటే కనుక ఆడి చూపు అంతా ఎక్కడో అమ్మాయిని చూసి అక్కడే తన మనసిచ్చేసి, అప్పుడే దేవుని మరచి అక్కడే పిలుపును విడచి, ప్రేమ ముసుగులో బందీవై కామక్రియలలో నీ బ్రతుకు నాశనం చేసుకుందువా సోదరుడా. మాయాలోకం ప్రేమకర్థం తెలియని లోకం, ప్రేమలోకం ప్రేమాలోకం, ప్రేమకర్థం తెలియని లోకం. ఎక్కడో అబ్బాయిని చూసి అక్కడే నీ మనసిచ్చేసి, ఎక్కడో అబ్బాయిని చూసి అక్కడే నీ మనసిచ్చేసి, అప్పుడే దేవుని మరచి అక్కడే పిలుపును విడచి, ప్రేమ ముసుగులో బందీవై కామక్రియలలో నీ బ్రతుకు నాశనం చేసుకుందువా చెల్లెమ్మా. మాయాలోకం ప్రేమకర్థం తెలియని లోకం, ప్రేమలోకం ప్రేమాలోకం, ప్రేమకర్థం తెలియని లోకం. తెలుసుకోయి అవ్వముంటుంది అమాయకం. ఎక్కడో అబ్బాయిని చూసి అప్పుడే నీ మనసిచ్చేసి, అక్కడే దేవుని మరచి అక్కడే పిలుపును విడచి. కూటాల్లో విన వాక్యం అంత గంగలో పూసేస్తాం. ఏసన్న గారి కోపం వచ్చి ఒక మాట అన్నాడు, లవ్వా కొవ్వా అన్నాడు. ఈ కొవ్వున్న వాళ్ళందరికీ లవ్ పుడుతుంది. కొవ్వున్న వాళ్ళందరికీ ఈ కొవ్వు తారాస్థాయికి వెళ్ళేసరికల్లా ఇంకా వంకరలు తిరిగిపోతుంటారు. అమ్మాయిని చూడంగానే అబ్బాయిని చూడంగానే అబ్బాయి అంటూ నాకు అర్థం కాదు. ఈ శరీరం అందం ఎంతో కాలం ఉండదు. నేను క్యాన్సర్ వచ్చింది నాకు, చెప్పాను మధ్యాహ్నం చెప్పాను కదా, 4 ఏళ్ల క్రితం. అద్దంలో చూసుకుంటే డోక్కుపోయి ముఖమంతా ఉన్న అందం గిందం అంతా పోయి గడ్డం ఏకంగా ఎంత పెరిగిపోయింది. అప్పటిదా క్లీన్ షేవ్
అసలు ఎప్పుడు కూడా షేవ్ లేకుండా ఉండేవాడు కాదు, క్లీన్ షేవ్, పెరిగిపోయింది గడ్డం. నా ముఖం చూసుకుంటూ నేను అనుకుంటున్నాను, దేవా శాశ్వతుడు నువ్వు ఎప్పుడు వాడవు కానీ ఈ లోకంలో అందము, చందము, బలము, బలగము, డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఇవన్నీ ఉండేవి కాదు. నువ్వు ఒక్కడవే శాశ్వతుడు. ఎవరు బిడ్డలారా, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ప్రేమ అనేది అద్భుతమైనది. అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అసలు నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా యేసయ్యా. నీ ప్రేమకు హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, నీ ప్రేమకు అసలు ఎంత గొప్ప ప్రేమ నీ ప్రేమ. మన పెద్దోళ్ళు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కానీ, సియోను కీర్తనలో కానీ అసలు ప్రేమ గురించి రాసిన పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో. దేవుని ప్రేమ ఇదిగో జనులారా, ఈ మధ్యకాలంలో ఇంకా న్యూస్ సాంగ్స్ వచ్చాయి. తల్లి కుండునా, సొంత చెల్లి కుండునా, అన్న కుండునా. ఇక ఏసన్న గారి పాటలు పుస్తకంలో పాట ఉంటాయి. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమై నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరి. నాకు మంచి ఆర్కెస్ట్రా ఉంటే పాటలు చెప్తాయి, ఎంత కంట్రోల్ చేసుకుంటాను. బాగా కొడుతున్నారు నన్ను. మాకు చిన్నప్పటి నుంచి మనం మనమే పొగుడుకోవాలి. అది సరే. ఇంకోటి ఏంటంటే, దేవుడి ప్రేమ అంత విశాలమైందో ఈ గ్రంథం చెప్తుంది. అందుకు చెప్తాను, ఇదంతా చెప్పుకొచ్చాను. సరే, యోహాను సువార్త గురించి నన్ను అడిగితే, నేను బైబుల్ని చాలాసార్లు చదివాను. ఐ లర్న్ మై బైబుల్ ఇన్ 40 years. 40 సంవత్సరాలకి బైబుల్ చదువుతూనే ఉన్నాను. అసలు ఇందులో ఉన్న ఎంత కూడా నాకు అర్థం కాలే. ఇంకా ఇంత కూడా చదవడం చాలాసార్లు చదివాను. సో మెనీ టైమ్స్ ఐ read and బైబుల్ సో మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్. ఇందులో యోహాను సువార్త 1వ అధ్యాయం దేవుడు వాక్య రూపి అని చెప్పబడింది. ఆయన బాప్తిస్మం చెప్పబడింది. 2వ అధ్యాయం కానా పెండ్లి, 3వ అధ్యాయం నికోదేము సంకర్షణ, 4వ అధ్యాయం సమరస్త్రీ, 5వ అధ్యాయం బెతెస్దా కోనేరు, 6 జీవాహారం, 7 జీవాహారపు విలువ, 8 పాపంలో పట్టబడిన స్త్రీ, 9 పుట్టు గుడ్డి అయిన మనుషుని స్వస్థపరచడం, 10 మంచి గొర్రెల కాపరి, 11 లాజరును బతికించడం, 12 లాజరు లేవడము బట్టల ఆదివారం, 13 మేడగదిలో యేసు ప్రభు చేసిన పస్కా విందు, 14 పరలోకం, 15 ఫలింపు, 16 పరిశుద్ధాత్మ, 17 ప్రధాన యాజకుల విజ్ఞాపన, 18 గెత్సెమనే తోట, 19 శిలువ మరణం, 20 పునరుత్థానం, 21 3వసారి యేసు ప్రభు తిరిగి లేవడం. ద గాస్పెల్ ఆఫ్ జాన్. మీరు ఎక్కడ అడగండి, పోషన్ చెప్తాను. నేను ఎనీ బుక్, ఏ పుస్తకం అయినా అప్పగించేస్తాను. మరి రాదన్నారు, రాదు. మరి అందరూ తెలిసింది అంతే. ఈ యోహాను సువార్తలో యేసు ప్రభువు చేసిన ఒక ప్రాముఖ్యమైన అద్భుతం. ఇది అద్భుతాల్లోకెల్లా అద్భుతం. అద్భుతం అంటే ఏంటి తెలుసా? మనం ఊహించకుండా జరిగేది. అందరూ చెప్పండి, అద్భుతం అంటే ఏంటి చెప్పండి. మనం ఊహించలేదు కానీ ఏం జరిగింది? జరిగింది. అక్కడ మనం ఊహించలేదు కానీ జరిగింది. ఈ యొక్క అద్భుతం ఎక్కడ చేశాడు? యెరూషలేములో ఆయన చేశాడు. 5వ అధ్యాయం ప్రారంభంలో, అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. గనుక యేసు యెరూషలేము వెళ్ళెను.
అసలు యూదులకు పండుగలు ఎన్ని ఉన్నాయో తెలుసా? చెప్పగలరా సేవకులైనా ఎవరైనా? యూదులకు ఎన్ని పండుగలు ఉంటాయి? హౌ మెనీ ఫీస్ట్ ఇన్ ద బైబుల్, ఓల్డ్ టెస్టమెంట్ డేస్? చెప్పండి, ఎవరన్నా చెప్పగలరా? కింద కూర్చున్న వారు ఎవరన్నా? ఎన్ని? 7 ఫీస్ట్, 7 పండగలు. 7 పండగలు మనిషి పెట్టినవి కాదు, దేవుడైన యెహోవా పెట్టినవి. అవి కాకుండా యూదులు కొన్ని పండగలు పెట్టుకున్నారు. హనుక్కా పండుగ, పూరీము పండుగ, మూడోది దీపాల పండుగ, ఆలయ ప్రతిష్ఠ పండుగ అనే పండుగలు 4 ఎడిషనల్గా చేర్చబడ్డాయి. ఈ 7 పండుగలు, ఈ 4 పండుగలు కలిస్తే 11 పండుగలు యూదులకు ఉన్నట్టుగా బైబిల్లో మనం చదువుతాం. యూదుల పండుగలలో ప్రథమ పండుగ పస్కా పండుగ, రెండవ పండుగ ఆ సాయంకాలం ప్రారంభించబడే పండుగ పులియనొట్టెల పండుగ, అన్లివెన్ బ్రెడ్. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. 4వ పండుగ పెంతుకోస్తు పండుగ. 5వ పండుగ శృంగధ్వనుల పండుగ. 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ. 7వ పండుగ పర్ణశాలల పండుగ. దీస్ ఆర్ 7 ఫీస్ట్స్. దేవుడని యెహోవా ఈ పండుగలను పెట్టాడు. 23వ అధ్యాయం లేవియా కాండం, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఏ పండుగకి యూదులందరూ యెరూషలేము వెళ్ళాలని చూస్తే 2 పండగలకు తప్పకుండా ప్రతివాడు సంవత్సరానికి 2 సార్లు యెరూషలేములో కనబడాలి. వాడు ఏ ప్రాంతంలో ఉన్నా. యెరూషలేము ప్రాంతాలు 6: యోదయ, సమరయ, గలిలయ, ఫిలిప్పీ, కైసరియా, డెకపోలి, పెరియా. ఈ 6 ప్రాంతాలలో ఉన్న యూదులు ఎక్కడున్నా కానీ 2 పర్యాయాలు మాత్రం దేవుడిని యెహోవా సన్నిధికి వెళ్ళాలి. ఇది ధర్మశాస్త్రం చెప్పిన రూల్. కాబట్టి యేసు ప్రభువారు ఏటేటా పండుగకు యెరూషలేము వెళ్తూ ఉండేవాడు. ఆయన ఆనవాయితీ అది. ఆ పండుగ పేరు పస్కా పండుగ. ఆ పండుగకు యేసు ప్రభువారు యెరూషలేము వెళ్ళాడు. ఆ యెరూషలేములో ఒక ప్రాచుర్యం కలిగే ఒక ప్రదేశం ఉంది. సాధారణంగా ఏదైనా పండుగలకి చిన్నతనంలో వెళ్ళినప్పుడు ఆ పండుగ సమయంలో అక్కడ ఉన్న మెయిన్ ఏవైతే ముఖ్యమైన సందర్శన స్థలాలు ఉన్నాయో అవన్నీ చూడడం మాకు అలవాటు. కాబట్టి మమ్మల్ని ఎప్పుడైనా తీర్థయాత్రలు తీసుకెళ్ళినప్పుడు మా అమ్మగారు అక్కడున్న ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలను మాకు చూపించి దాని వివరాలు చెప్పేవారు. ఇప్పుడు కూడా యెరూషలేము వెళ్తున్నప్పుడు, యెరూషలేములో మనం వెళ్ళినప్పుడు యెరూషలేము చుట్టూ తిరుగుతూ ఈజిప్టు, యెరూషలేము, అక్కడ ప్రాముఖ్యమైన ప్రాంతాలు, యేసు ప్రభువు సిలువ వేసిన ప్రదేశం, ఆయన పుట్టిన ప్రదేశం, ఆయన బోధ చేసిన ప్రదేశం, తాబోరు కొండ, అట్లాగే మౌంట్ ఆఫ్ సర్మన్, యేసు ప్రభు బోధించిన కొండ, శోధన కొండ, అలాగే కల్వరి కొండ, ఇంకా యేసు ప్రభు వారిని ఎక్కడైతే ఆయన్ను సిలువ వేశారో ఆ సిలువ వేసిన ప్రదేశం, ఆయన్ని పాతిపెట్టిన ప్రదేశం, ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు కూడా ఆ పండుగకి వెళ్ళినప్పుడు ఆ యెరూషలేము కోటలోకి వెళ్ళడానికి 7 ప్రధాన 12 ద్వారాలు ఉన్నాయి. ఈ 12 ద్వారాలు ఒక ద్వారం పేరు ఏంటంటే గొర్రెలు పోవు మార్గము అంటారు. గొర్రెలు పోవే మార్గం. గొర్రెలు ఆ మార్గం గుండానే వెళ్తాయి. ఆ మార్గం గుండా వెళ్ళి అక్కడ ఉన్న బెతస్తా కోనేరులో కాస్త నీళ్లు తాగి, అది చిన్న కోనేరు, ఆ కోనేరు నీళ్లు తాగి అలా పోతూ ఉంటాయి. కాబట్టి గొర్రెలను తీసుకెళ్తారు. కాబట్టి ఆ మార్గం గుండా, అన్ని మార్గాల గుండా అన్ని తీసుకెళ్ళరు. గొర్రెల్ని ఒక మార్గం గుండా, సామాను ఒక మార్గం గుండా, రాజులు ఒక మార్గం గుండా, ప్రీస్ట్స్ ఒక మార్గం గుండా, ఇలా 12 మార్గాలు. మత్స్యగుమ్మము అలాగే ఉంది, సింహద్వారం ఉన్నది. అక్కడ ఒక్కొక్క మార్గం గుండా ఒక్కొక్కరు ప్రయాణం చేస్తూ పోతారు. ఇప్పుడు ఇక్కడున్న గొర్రెల మార్గము, గొర్రెలు పోయే మార్గము. అసలు గొర్రెలు అంటే ఎవరు అంటే 23వ కీర్తన మొదటి చరణం, 100వ కీర్తన మొదటి చరణం, 4వ చరణం, 3వ చరణం మనం రాయబడుతోంది, నీవు యెహోవావి, మేము గొర్రెలము, నీవు మేపు ప్రజలము. అంటే గొర్రెలు అంటే ఎవరంటే యేసు ప్రభువుని నమ్మిన వారు గొర్రెలు. మనల్ని గొర్రెలని లోకం అన్నా పర్వాలేదండి. మనం గొర్రెలమైతే మన అన్న వాళ్ళు తోడేళ్ళు అవుతారు, అంతేనా? మనం గొర్రెలమైతే వాళ్ళు ఏమవుతారు? తోడేళ్ళు అవుతారు. మన గొర్రెల కాపర్లం అయితే వాళ్ళు ఏం కాపర్లు అవుతారు? తోడేళ్ళ కాపర్లు అవుతారు. ఓకే, ఏదైనప్పటికీ మనల్ని గొర్రెల కాపర్లు అన్నాడు దేవుడు. కాబట్టి గొర్రెలు పోయే ద్వారం ఎవరంటే యేసుక్రీస్తే. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గర రాడు. నేనే మార్గం. ఎవడైనా మోక్షానికి చేరాలంటే నా మార్గం గుండానే రావాలి. నేను మోక్షాన్ని తీసుకెళ్లే మార్గాన్ని. జీసస్ ఇస్ ద వే. యేసు ప్రభు నమ్మిన వారు మతం పుచ్చుకోవాలా, మార్గంలోకి వచ్చారు, మోక్ష మార్గంలోకి వచ్చారు, రక్షణ మార్గంలోకి వచ్చారు, యేసు ప్రభు నమ్మే మార్గంలోకి వచ్చారు.
ఇప్పుడు బెతస్దా కోనేరు అనేది ఒకటి ఉంది ఆ గొర్రెల పోయే ద్వారం దగ్గర. బేత్ అస్తా లేక అతస్థా అనే రెండు మాటలు ఇందులో కనబడ్డాయి. బేత్ అంటే ఇల్లు, అతస్థా అంటే కరుణ. ఈ రెండు కలిపితే కరుణ గల ఇల్లు అని అర్థం బెతస్దా అనే మాటకి. ఇప్పుడు గొర్రెల పోయే ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు పేరు కరుణ గల గృహం. ఈ కరుణ గల గృహం దగ్గర, ఈ కోనేరు దగ్గర వెళ్తే ఆ కోనేరు దగ్గర 5 మండపాలు ఉన్నాయి. 5 మండపాలు. ఇప్పుడు ఈ కరుణ గల గృహము అంటే యేసు ప్రభువే. ఈ కరుణ గల గృహం అంటే యేసు ప్రభువే. ఆ గొర్రెల పోయే ద్వారం యేసు ప్రభువే. ఆ కరుణ గల గృహం, ఆ కనికరం గల దేవుడు, కనికరం చూపే తండ్రి, సమస్త ఆదరణను గ్రహించు దేవుడు అనే పేరు ఉంది. ఆ కరుణ గల గృహం దగ్గర, ఆ యొక్క కోనేటి దగ్గర 5 మండపాలు. 5 మండపాలు అంటే ఇది స్నానఘట్టాలు అని అర్థం. 5 స్నానఘట్టాల ద్వారా కోనేటు దిగచ్చు. ఈ 5 అనే మాట బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ న్యూమరాలజికల్ బుక్, ఏ బుక్ ఆఫ్ న్యూమరాలజీ. యోహాను సువార్త కూడా బుక్ ఆఫ్ న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రం అంటారు. ఇందులో 6 రాతి బాణలు 12 గంటలకు 5 మండపాలు, 5 మండపాలు, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, ఈ సంఖ్యలు చెప్తాయి, ఎందుకు చెప్పబడతాయి. కాబట్టి 5 అనగానే బైబిల్లో మీకు చాలా విషయాలు గుర్తు రావాలి. 5 అనగానే చెప్పగలరా? 5 అనే సంబంధమైన విషయాలు బైబిల్లో ఎన్ని రాయబడ్డాయి చెప్పగలరా? 5 మీకు 5 అనగానే జ్ఞాపకం రావాలి. 5 రొట్టెలు, 2 చిన్ని చేపలు. ఎన్ని వేల మందికి? మధ్యాహ్నం విన్నాం కదా, ఎన్ని వేల మంది? 25,000 పై చిలుకు. 5 రొట్టెలు. వాళ్ళమ్మ 5 రొట్టెలే పెట్టింది, మిగతా 6 పెట్టచ్చు కదా, పెట్టదు. 5 పెట్టింది. ఆ 5 తినాలి వాడు. ఆ కుర్రోడు 5 ఆయన తినేలా. ఎవరు పెట్టాడు? ఎవరికి ఇచ్చాడు చెప్పండి? యేసుకి ఇచ్చేసాడు. మనం ఏం చేస్తాం? కానీ వాళ్ళమ్మ చాలా మంచిదండి. వాళ్ళమ్మ 2 విషయాలు నేర్పింది. ఒరే, మీటింగ్కి వెళ్తున్నావు, బేవర్స్ తిండి తినేకిరా, అక్కడ ఎవరు పెడతారని చూడకు, నీకు పొట్లం కట్టిన 5 రొట్లు, యేసు ప్రభు వాక్యం చక్కగా విని ఆ పక్కన కోనేట్లో చక్కగా నీళ్ళు తాగి ఈ రొట్టెలు తిను, ఈ చేపలు నంచుకోరా అని పెట్టింది వాళ్ళమ్మ. పాపం వాళ్ళమ్మ రాలేకపోయి ఉంటుంది. 5 రొట్టెలు చిన్న చేప పట్టుకొచ్చాడు. ఎప్పుడు మీటింగ్ అయిపోతే తినాలని చూస్తున్నాడు. ఆడు పాపం మీటింగ్ అవ్వట్లా, యేసు ప్రభు వాక్యం చెప్పుకెళ్తున్నాడు. సాయంత్రం వరకు అయిపోతుంది, మీటింగ్ అయిపోతుంది, కానీ ఈ రొట్టెలు ఏమో అలాగే ఉండిపోయాయి. తిందాం అనుకుంటున్నాడు, మీటింగ్ అవ్వట్లా. ఈ లోపల ఒక అనౌన్స్మెంట్, వీళ్ళందరికీ భోజనం పెట్టాలనుకున్నప్పుడు కుర్రవాడు పైకి లేచాడు. ఇదిగో అయ్యా, నా చేతిలో 5 రొట్టెలు ఉన్నాయ్యా, అయ్యా నా చేతిలో 2 చేపలు ఉన్నాయ్యా, అయ్యా నీ చేతికి ఇస్తున్నానయ్యా. యేసు చేతికి 5 రొట్టెలు అందించాడు. ఎన్ని వేల మంది తిన్నారు? 25,000 మంది తిన్నారు. ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. గంపలన్నీ ఎవరివి? శిష్యులువా? వెంటనే వెళ్ళిపోయారు. అస్తమాట శిష్యుల మీద ఉంటుంది కళ్ళు అంతా. మా మీదే మీ కళ్ళు అన్నీ. సేవకులేం పట్టుకెళ్ళా. ఈ రొట్టెలన్నీ ఎవరు? ఆ గంపల దగ్గర నిలబడి అన్నాడు, ఈ అన్నిటికీ ఓనర్ ఆఫ్ 5 baskets. ఈ 5 గంపల నిండా ఎన్ని గంపలు ఎత్తారమ్మా? 12 గంపలు. నేను 5 అంటే మీరు 5 అంటారు చూడండి. 12 గంపల నిండా ఎత్తారు. 12 గంపల నిండా ఆ ఓనర్ నిలబడ్డాడు. దేవుడికి ఏదైనా ఇచ్చాడా చెప్పండి? రెట్టింపు మనకిస్తాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయనకిచ్చి ఆయన శోధించడం అదో పాయింట్. ఇచ్చి భేదవాడైన వాడు ఎవడూ లేడు. మీరు కింద కూర్చున్నారు, పైకి కూర్చుంటే బాగుంటుంది. మీ ఎదురు నాకు ఉద్యోగం ఉంటుంది. చెప్పండి, ఆయనకిచ్చి భేదవాడైన వాడు ఎవడు లేడు. ఇవ్వండి మీకు ఇయ్యబడును. బైబిల్ ఒక నానుడు చెప్తారా? పుచ్చుకున్నట కంటే ఇచ్చుట శ్రేష్టం. మన చెయ్యి ఇప్పుడు ఎలా ఉండాలి? ఇలా పెట్టండి అమ్మ ఒకసారి, అందరిలో పెట్టండి ఒకసారి. సేవకులు కూడా ఇలాగా. మనం ఏంటంటే ఇలా పెడతాం. చాలామంది సేవకులు చూస్తాం, నాకు చాలా చిరాకు. ప్రార్థన చేస్తే ఏం చేస్తారు తెలుసా? ఇలా పట్టుకుని ఇలా చేతిగా తిరుగుతారు. ఇది ఏమన్నా బొచ్చ బౌల, అడుక్కునే బౌల ఇలా పెట్టడానికి. మా ఇంటికి ఒక సేవకుడు వచ్చాడు, ప్రార్థన వస్తాం నెలకి. ఇలా బైబిల్ తిరుగుతారు. బైబిల్ అయినా బొచ్చు అనుకున్నావా? అడుక్కునే బొచ్చు అనుకున్నావా? బుద్ధిమన్నాడు. అడుక్కునే పుస్తకం కాదు బైబిల్ తెచ్చి బైబిల్లో పెట్టండి. ఒక ఆవిడ అంది, అయ్యా కానుక బైబిల్ తినే దగ్గర బైబిల్ పెడతాను. ఎందుకు బైబిల్? ఎందుకు? చేతిలోనే, జేబులో పెట్టు. చేతికి ప్రార్థన చేస్తాను. బైబిల్ ఎందుకమ్మా? ఎవరు నేర్పాడు? బైబిల్లో పెట్టడం అనేది ఎవరు నేర్పాడా? ఎప్పుడు నా చెయ్యి ఇలాగ ఉండాలి, నేను ఇచ్చేవాడిగా ఉండాలి. పుచ్చుకున్నట కంటే
నేను ఎప్పుడు అలా ప్రార్థన చేయండి, దేవా నన్ను ఇచ్చేవాడిగా పెట్టు, ఇచ్చేవాడిగా పెట్టు. చెప్పండి ఈ రోజున, ఈ రాత్రి దేవా నన్ను ఇచ్చేవాడిగా పెట్టు, ఇచ్చేవాడిగా పెట్టు. నయమాను వచ్చి ఎలీషాతో అన్నాడు, ఇదిగో ఇన్ని మనులు వెండి తెచ్చాను, ఇన్ని మనులు బంగారం తెచ్చాను, వస్త్రాలు తెచ్చాను, ఇవన్నీ తెచ్చాను, తీసుకో. నీ వెండి నీతో నశించునుగాక, నీ బంగారం నీతో నశించునుగాక, నీ దాంట్లో చిల్లు గవ్వైనను ఇంత కూడా తీసుకొనను యెహోవా సెలవిచ్చి ఉన్నాడు, పో, స్వస్థత పొందావు, పో. సేవకుడి కన్ను దేవుని కొరకు ఇచ్చే చేతిగా ఉంటుంది, పుచ్చుకునే చేతిగా ఉండదు. విశ్వాస చెయ్యి ఎప్పుడు కూడా పుచ్చుకునే చేయిగా ఉండకూడదు, ఇచ్చే చేయిగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆ కరుణ గల గృహం దగ్గరకు 5 మండపాలు ఉన్నాయట. 5 అనగానే 5 రొట్లుగా జ్ఞాపకం వచ్చాయి. మీరు ఇంకా లోతులోకి వెళ్తే కనుక 16వ అధ్యాయం 1 సమయంలోకి వెళ్తే తీనకండి, అక్కడ రాయబడింది. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి చాలు. అక్కడ గొలయత్ అనేటువంటి వాడు వచ్చి ఇశ్రాయేలుతో సవాల్ చేస్తున్నాడు, తొడగొట్టి, అరే మీలో ఒక మగాడు ఎవడైనా ఉన్నాడు రా అంటే ఎవడో మగాడు లేడు. ఆ రాజుగారి కోటలో ఉండి ఎవరైనా కనుక ఆ గొలియాతు గారిని కొడితే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇస్తాను హో అన్నాడు. ఎవరు? ఈడేం రాజు, నాకు అర్థం కాదు. సౌలు రాజు ఏమన్నాడండి, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. అందరూ ఇంకా ఊపుకుంటా కత్తులు పట్టుకుని వెళ్ళి తయారైపోయారు యుద్ధంలోకి. ఏలా లోయలోకి వెళ్ళిపోయారు. ఏలా లోయలో చూడంగానే ఆడెంతున్నాడు 12 అడుగులు. ఎన్ని అడుగులు? 12 అడుగులు ఒక జాన, 6 అడుగుల జాన్ అన్నారు. 6 మూరల బైబిల్ కొలతకి 12 అడుగులు ఒక జాన్ ఉన్నాడు. ఎలా చూడాలని? ఇలా చూడాలి. ఎలా చూడాలి? గుండెలు ఆరిపోయి ఒక్కొక్కడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని తిరుగుతున్నారు, కానీ యుద్ధం మాత్రం చేయట్లే. ఏం పాడుతున్నారు? యుద్ధము. ఏం పాడండి సరిగ్గా సైతం నుంచి పక్కన నిలబడ్డాడు అనుకో, మీరు నవరండి మాట చెప్తానే. ఓ పాస్టర్ గారు అంటే చర్చిలో నిలబడి ఆ రోజు సైతాన్ గురించి మాట్లాడుతున్నట. అపవాదిని ఎదిరించుడి, వాడు పారిపోవును అని మాట్లాడుతున్నాడట. అది గెస్ట్ పాస్టర్ గారు నాలా వచ్చాడు. అసలు పాస్టర్ గారు ఈ వాక్యం అయిపోయిన తర్వాత యోబు నాటకం ఉందని చెప్పాడట. ఆ సంగతి ఈ పాస్టర్ గారు తెలియదు. ఎవరికి తెలియదు? నాలా వచ్చిన గెస్ట్ పాస్టర్ గారికి తెలియదు. ఈయన వాక్యం చెప్తున్నారు అపవాది గురించి అట. ఆ రోజు అపవాదిని ఎదిరించండి, అపవాది కూరలు విడగొట్టండి అని. ఈ లోపల ఈ యొక్క నాటకం రచించే పిల్లలు, చిన్నపిల్లలు యవనస్తులు కదా, నిద్ర వచ్చేస్తుంది. వాళ్ళు నాటకం ఈయనేమో వదలట్లా, పట్టుకుంది అదే పరంగా మైకి పుల్లు ఉంటారు మా పాస్టర్లు. మైకి ఇచ్చామో వదలరు, వాళ్ళు తినేస్తారు. ఇక ఈ ప్రసంగం ఆగట్ల. ఈ లోపల ఏం చేశాడంటే, యోబు వేషంలో ఉన్నవాడు పాపం ఒళ్ళంతా గజ్జిగులతో వచ్చి నిలబడ్డాడంట. ఈ పాస్టర్ గారు చూసి అని వాక్యం చెప్తున్నాడు. ఈడైపోయిన తర్వాత సైతాను వేషం వేసినవాడు వచ్చాడంట. ఆడు ఎంత వికృతంగా ఉన్నాడంటే, అసలే ఆడు సైతాను మేకప్ వేయకుండా సైతాన్లో ఉంటాడు, ఇంకా మేకప్ వేసారు ఇంకా సైతాన్లో ఉన్నాడు. ఆడొచ్చి నిలబడ్డాడట, కిటికీ దగ్గర నిలబడి అన్నాడంట. ఈ పాస్టర్ గారు వాక్యం అపవాదిని ఎదిరించుడి అని చూశాడట. ఎవరిని? సైతాన్ రూపంలో ఉన్నవాడిని. ఆడు చూడంగానే ఈ పాస్టర్ గారు ప్రసంగం మానేసి, అయ్యో వచ్చేవారు సైతాన్ గడా, నేను పారిపోతున్నాను అని పారిపోయాడంట. అలా ఉంటుంది మాట. పాడేది మాత్రం యుద్ధము. ఆ గొలియాతును చూచి దావీదు గారి అన్నదమ్ములు 7 కూడా యుద్ధానికి వెళ్ళిపోయారు. ఏంటి? కత్తులట్టుకుని యుద్ధం చేసి ఎవరికి అసలు గొలియాతు యుద్ధం చేయాలి కాదు ఉద్దేశం, కోటలో ఉన్న అమ్మగారిని పెళ్లి చేసుకుందామని, ఆ మీకాల్ని పెళ్లి చేసుకుందామని ఉద్దేశంతో వెళ్ళిపోయారు. దావీదుతో నాన్న అన్నాడు, ఒరే బాబు మీ అన్నలు యుద్ధంలో అలసిపోయి తొలిసిపోతున్నారా, జున్నుగెడ్డలు చెప్పండి అమ్మ, లిస్టు జున్నుగెడ్డలు, వేయించిన పేలాలు, గోధుమలు, ఇంకా ద్రాక్ష అడలు, అంజూరపు అడలు, రొట్టెలు, ఇంకా జున్నుగెడ్డలు. ఎందుకు ఇవన్నీ? తినడానికా, యుద్ధం చేయడానికా? నీ అన్నలు అలసిపోయారు, నా అన్న వెళ్ళరా అన్నాడు ఆయన. ఈయనేమో పాపం అన్నీ మోసుకుని అవి వచ్చాడు. ఆయన ఎంత ఉంటాడు? ఆవిడేమో 12 అడుగుల జాన, ఈయనేమో 5 అడుగులు 2 అంగుళాలు. ఎవరు? దావీదు. ఆ హైట్కి ఈ హైట్కి సంబంధం లేదు, ఆడి బలానికి ఈయన బలానికి సంబంధం లేదు, ఆయన యొక్క యుద్ధ నైపుణ్యానికి ఈయన యుద్ధానికి సంబంధం లేదు. వచ్చాడు అన్నలతో అన్నాడు, అన్నలారా యుద్ధం చేసి అలసిపోతున్నారు, గొలియాతుని కొట్టారా? కొట్టలేదు, అలాగే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు వీళ్ళు. ఇంకా ప్రయత్నం చేసి చాలు కానీ జున్ను గంటలు తిన్నానండి, జున్ను గంటలు పడ్డారు, శుభ్రంగా తింటున్నారు. ఇప్పుడు అన్నాడు దావీదు, అన్నా గొలియాతుని కొట్టలేకపోయారు ఇంకా మీరు? ఒరే కౌలు చెప్పకరా, నువ్వు జున్ను గంటలు ఇచ్చావు కదా, మెల్లిగా యుద్ధంలో చెరిపో అన్నాడు. ఇవాళ ఒక అవార్డు ఇచ్చారు తెలుసా మీకు? కుర్రోడికి చదివారా? వేటు న్యూస్లో వచ్చింది.
ఆ కుర్రవాడు ఇంత కుర్రవాడు సిక్కులు కుర్రవాడు యుద్ధం జరుగుతుంటే అంట లస్సీలు టీలు బ్రెడ్లు స్వీట్లు యుద్ధంలో ఉన్న మన సైనికులకి అదేం యుద్ధం, ఆ యుద్ధం పేరు ఏదో పెట్టారు మనకి, ఏంటది ఏంటమ్మా సింధూర్. మన ఆడపిల్లల యొక్క తిలకాలు తీసేశాడు కాబట్టి ఆయన తీసేయాలని సింధూర్ అని పెట్టారు. ఆ సింధూర్ యుద్ధంలో ఉన్న సైనికులకి ఈ కుర్రవాడు తెగించి ఇచ్చాడట. సైనికులందరూ ఈ కుర్రవాడికి సన్మానం చేశారు. చూడడానికి ఎంత ఉన్నాడు. మరి మిగతా వాళ్ళ పేరెంట్స్ ఏమయ్యారు, వాళ్ళందరూ ఏమయ్యారు అంటే వీడు ఆ లస్సీ పట్టుకుని చాలా ధైర్యంగా వెళ్ళాడట. వాడేమంటాడు తెలుసా, నేను పెద్దవాడినైతే ఆర్మీలో చేరి సైనికుడిని అవుతానన్నాడట. చప్పలు కొట్టినట్టుగా. బాబు ఇంత పొట్టోడు దావీదు వెళ్ళి ఆ యుద్ధంలో నిలబడి అనలారా యుద్ధం చేయలేకపోతున్నారంటే అంతా లెఫ్ట్ రైటే. హోరు గాలి కానీ కుప్పలో గింజలు లేవంట. హోరు గాలి అని కానీ కుప్పలో ఏం లేవంటండి. యుద్ధం చేస్తున్నాం అంతే, లెఫ్ట్ రైట్ ఉపవాస ప్రార్థనలు, లెఫ్ట్ రైట్ ఏకాంత ప్రార్థనలు, లెఫ్ట్ రైట్ వాక్య ధ్యానాలు, లెఫ్ట్ రైట్ సువార్త కూడికలు, లెఫ్ట్ రైట్ అన్నీ బాగున్నాయి. సాయంత్రం మాట పట్ల అక్కడ కార్యాలు జరగట్లే. ఎక్కడ చూసినా కూటాలే. యుద్ధం చేసేవాడు లేడు. దావీదు వెళ్ళాడట. వెళ్ళి సౌలు దగ్గర ఉన్నాడట. సౌలా, నేను గొల్లెత్తగాడిని లేపేస్తాను. ఏంటి, నీ హైట్కి నీ మాటకి సంబంధం ఉందా అబ్బాయి? నీ హైట్ ఎంత, నీ మాట ఎంత? నీ మాట చూస్తే పొడుగ్గా ఉంది, నీ హైట్ చూస్తే కొద్దిగా ఉంది. ఏం కొట్టగలవు నువ్వు? కొట్టేస్తాను, ఒక్క దెబ్బగా కొట్టేస్తాను. యుద్ధం వచ్చా నీకు? రాదు. కత్తి తిప్పడం వచ్చా? రాదు. డాలు పట్టుకోవడం వచ్చా? రాదు. యుద్ధంలో లెఫ్ట్ రైట్ చేయడం వచ్చా? అబౌట్ టర్న్ వచ్చా? బాయే ముడ్డు వచ్చా? పీచే ముడ్డు వచ్చా? ఏ ముడ్లు రావు నాకు. బాయే ముడ్డు తెలియదు, పీచే ముడ్డు తెలియదు. ఆగేచాలి అబ్బా, మీరు ఆగేచాలి అనగా ముందు వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా ఆగేచాలి లేదు, ఏం లేదు. మరి ఇవేం తెలియవు కదా, నువ్వేం చేస్తావు? యుద్ధం యెహోవాదే. ఎవరిది? చెప్పండి గట్టిగా. యుద్ధం ఎవరిది? మంది కాదు. యుద్ధం ఎవరిది? యుద్ధం చేసేవాడు ఎవడు? మనం అన్నాడు దేవుడు, ఓరక నిలుచుండి చూడండి. చెప్పండి, ఎలా చూడాలి? ఏం చేయట్లా, స్టిల్ అండ్ సీ అండ్ కామ్. మౌనంగా ఉండి చూడండి, అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. నీవే ఏమైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తూ ఉన్నాను. పాడదామా? నీవే ఏమైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తూ ఉన్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. పాడదామా? అద్భుతం చేయుమయ్యా నా నేనే నమ్ముకున్నాను. వంటి వారు ఎవరయ్యా? అందరూ పాడదామా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. పాడండి. అద్భుతం చేయుమయ్యా నా. థ్యాంక్ యూ. అద్భుతం చేయాలి. ఈ కుర్రోడు వెళ్ళాడు. సరే వెళ్ళరా, నువ్వు యుద్ధం నువ్వు అంత ఉపలాడపడతా వెళ్ళరా అన్నాడు. ఏటిలోకి వెళ్ళాడు. ఎన్ని రాళ్ళు వేరాడు? ఎన్ని రాళ్ళు లేరు? చెప్పండి గట్టిగా. ఎన్ని రాళ్ళు? 5. ఎవడన్నా కొడితే నున్న రాళ్ళతో కొట్టి తగులుతుందా? గరుకు రాళ్ళు, కోణాలు ఉన్న రాళ్ళతో కొట్టి తగులుతుందా? ఎవడైనా ఏరితే నున్నని రాళ్ళు ఏరడు.
ఒడిసెల్లో తిప్పి 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 4 రౌండ్ వేసి కాస్తే ఎలాంటి పెట్టైనా పడిపోద్ది అంటున్నాడు. ఒరే పిట్టలు కొట్టాడు ఆడెవడు గొల్లియాతురా వెళ్ళాడు 5 రాళ్ళు తీసుకున్నాడు. నేను అంటాను 5 ఎందుకు తీసుకున్నాడు? 4 తీసుకోవాలి, 3 తీసుకోవాలి, 6 తీసుకోవాలి, 10 తీసుకోవాలి, ఎందుకైనా మంచి 10, 15 తీసుకోవాలి, 25 తీసుకోవాలి. కానీ ఏరలా 5 ఏరాడు. ఎందుకైనా తెలుసా? గొల్లియాతు గాడికి ఇంకో 4 బ్రదర్స్ ఉన్నారు. 5గురిని వేసేయాలి, ఒక దెబ్బలోనే వేసేయాలి. ఆమె చెప్పండి. 5గురిని వీళ్ళందరూ ఎక్స్ట్రాల్ గాళ్ళు. గొల్లియాతు గాడికి 5, మనందరికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి చెప్పండమ్మా? ఆడికి ఈ చేతికి 6 వేళ్ళు, ఈ చేతికి 6 వేలు, ఆ కాలుకి 6 వేలు, ఆ కాలుకి 6 వేలు, ఎక్స్ట్రా పొట్ట, ఇంత పొట్ట, వెనకాల తట్ట. ఆడొల్లు అన్నాడు. నిజంగా గొల్లియాతు గాడి బలహీనుడు, సాతాను మనల్ని ఏం చేయలేడు. మీకు తెలుసా, ఎవడైనా యుద్ధం చేసేవాడు డాలు ఆడు మోసుకోవాలి. ఈడు ముందు డాలు పట్టు నడుతున్నారు కొంతమంది. ఎందుకు? ఆ డాలు ఆడు మోసుకెళ్ళాడు, ఆడొళ్ళు మోసుకెళ్ళాడు అని చూసి భయపడిపోయి దాక్కుని పోతున్నారు. కానీ దావీదు అన్నాడు, ఏటిలో 5 రాళ్ళు, 5 దేవుని యొక్క అట్రిబ్యూషన్స్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతిని ఆయనకు పేరు పెట్టబడి నమ్మిన వారి గట్టిగా చప్పట్లు భయపడతా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, 5 సమాధానకర్తయగో అధిపతి. 5 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీసస్. 5 యేసు ప్రభువులో ఉన్న దిగునితమైన లక్షణాలు. యేసు ప్రభు అన్న 5 లక్షణాలు, 5 రాళ్ళు. ఇప్పుడు ఆ కోనేటికి ఎన్ని మండపాలు ఉన్నాయమ్మా? 5 మండపాలు. 5 మండపాలు. ఈ 5 మండపాలు యేసులో ఉన్న ఆశ్చర్యకార్యాలు పాటు చేస్తాడు. ఆలోచన చెప్తాడు, బలవంతుడైన దేవుడిగా ఉంటాడు, నిత్యుడుకు తండ్రిగా ఉంటాడు, నిన్ను ఎప్పుడూ కూడా నడిపించే రక్షకుడుగా, సమాధానం కలిగించే రక్షకుడుగా ఉంటాడు. ఈ 5 మండపాలు. ఆ 5 మండపాల దగ్గర ఎవరున్నారు తెలుసా? కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు, మోగవారు, సొట్టోళ్ళు, అందరూ రకరకాల రోగులందరూ అక్కడే ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నట్టుగా ఒక్కొక్క మండపం దగ్గర పడిపోయి గుంపులుగా ఉన్నారు. రోగుల నిలయం ఆ బెతెస్దా కోనేరు. యేసు ప్రభువారు ఆ రోగుల నిలయం దగ్గరికి వెళ్ళాడు. పడి ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి వెళ్తున్నాడు. అయితే ఆయనకి ఒక ఆయన తగిలాడు. ఆయన పేరు ఎవరు తెలుసా? 38 సంవత్సరాల నుంచి అక్కడే పండుకున్న ఒక వ్యక్తి. ఇట్లా చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఏమన్నా ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్తున్నారు అనుకోండి. ఇప్పుడు నేను నా భార్య వెళ్తున్నాం, కొంచెం ఫీవరిష్గా ఉంది, హాస్పిటల్లో చూపించుకొచ్చేద్దాం నడు అని వెళ్ళాం. వెళ్తున్నప్పుడు నా భార్యను పిలిచి, ఎందుకైనా మంచిది ఒక దిండు, 2 దుప్పట్లు, ఒక 2 డ్రెస్సులు, ఒక 2 లుంగీలు అన్ని సొత్తావా, పరుపు సొత్తావా అంటే ఆవిడంటది, బుద్ధి లేదా నీకు, బుర్ర పోయిందా? హాస్పిటల్కి వెళ్తూ పరుపులు గిరిపి పట్టుకెళ్తావా? వెళ్ళొచ్చేయాలి. కానీ ఎవడన్నా హాస్పిటల్లో ఉండాలనుకుంటాడమ్మా? ఈడు స్వస్థపడ్డానికి వెళ్ళినోడు పరుపు ఎందుకండి వీడికి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? స్వస్థపడ్డానికి వెళ్ళాడు, పరుపు ఎవరన్నా పట్టుకెళ్తాడండి? పరుపు అంటే ఏంటి? పర్మనెంట్గా ఉండిపోదామని ఉద్దేశమా, బాగుపడే ఉద్దేశమే ఉందా? ఇప్పుడు పర్మనెంట్గా వచ్చారా, లేకపోతే ఈ మీటింగ్ వచ్చి దీవెన పొంది వెళ్ళిపోదామని వచ్చారా? కొంతమంది ఉంటారు కమింగ్ అండ్ గోయింగ్ బ్యాచ్, వస్తారు వచ్చేదరు, ఆ ప్రకారమే వెళ్ళెదరు, తిరిగెదరు, ప్రార్థనలో మునిగెదరు, తర్వాత తేలెదరు, మళ్ళీ వెళ్ళెదరు. ఆత్మీయత కొద్దిగా కూడా ఉండదు. ఎలా వచ్చావో అలా వెళ్ళడం దేవుని చిత్తం కాదు. పరుపు పట్టుకుని వచ్చాడు, పరుపు మీద హాయిగా పడుకుంటున్నాడు. ఈ యొక్క రోగిని చూడంగానే డౌట్ వచ్చింది ప్రభు వారికి. ఆడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఎరా బాబు, బాగుపడే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా నాయన అన్నాడు. యేసు ప్రభు వాడు బాగుపడలేకపోవడానికి ఒక 5 రీజన్ చెప్పాడు. నేను ఒక 3 చెప్పి వాక్యం ముగించేస్తాను. త్వరగా చూద్దాం. 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయం యోహాను సువార్తలో వచ్చేయండి. 5వ అధ్యాయం యోహాను సువార్త. 5వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు ప్రభు వాడు బాగుపడలేకపోవడానికి ఒక 5 రీజన్స్ ఆయన చెప్పాడు. ఆ 5 రీజన్స్ మొదటిది చూడండి ఒకసారి. 5:14 వచనం చూద్దాం. 5:14 14. ఆడు దేవాలయంలో చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కుని కలకున్నట్లు ఇకను పాపము చెయ్యకు. అందరు ఈ మాట చెప్పండి. ఇకను, కొంచెం గట్టి చెప్పండి. ఇకను పాపము చెయ్యాలి చెప్పండి. మళ్ళీ చెప్పండి. ఇకను పాపము చెయ్యకు. ఇందాక తమ్ముళ్ళు నేను ఇవాళ పాటే పాడదామని వాళ్ళు పాడారు, పాపం చాలా బాగా పాడారు. ఓ మానవ
నీ పాపం మానవా, ఓ మానవ. కొంతమందికి పాపంతో బంగారు పాపతో ఆడినట్టుగా ఆడతారు అలా కొలలు. అది మిడునాగై కరుస్తుంది. చూడండి ఒకసారి, పాపము అనండి ఒకసారి, పాపము. చాలా టిపికల్ ఒక విషయాలు మీకు చెప్తాను చూడండి. పాపములో మధ్యలో ఉన్న పా తీసేయండి, ఏమైంది? పాము. చివరన మూ తీసేయండి, పాప. 3 ఉన్నాయి, పాపము, పాప, పాము. చెప్పండి మళ్ళీ, పాపము, పాప, పాము. పాపములో పాముంది, జాగ్రత్త. అది ఏదో రోజున కరుస్తుంది, జాగ్రత్త. కొంతమంది పాపంతో చెలగాటం ఆడతారు. పాపం అనేది పాపం కాదు. ఎవడన్నా పడిపోయాడు, మనం ఏమంటాం? అయ్యో పాపం అండి, ఆయన పడిపోయారండి ఆయన. పాపం అండి, పడిపోయారండి. పాపం అండి, వాళ్ళకి నష్టం వచ్చింది చేపల చెరువులో అండి, రొయ్యల చెరువులో అండి. ఇది కాదు పాపం అంటే. పాపం అంటే రాయబడుతోంది గ్రీకు భాషలో, మిస్ ద మార్క్. ఏ గీత అయితే గీత గీశారో ఆ గీతను మిస్ అయిపోవడమే పాపం. ఏ గీతని పెట్టాడో, ఏ లక్ష్యాన్ని పెట్టాడో ఆ లక్ష్యాన్ని దాటిపోవడమే పాపం. పాపం అనే గ్రీకు మాటకు అర్థం ఏంటంటే మిస్ ద మార్క్, మిస్ ద మార్క్. పాపం అంటే దేవుని కోపాగ్ని, పాపం అంటే దేవునికి అవిధేయంగా నడవడం, పాపం అంటే దేవుని ఆజ్ఞను మీరడం, పాపం అంటే దేవుని కోపాగ్ని లేపడం, పాపం అంటే దేవునికి ఆయాసంగా మనిషి చేసే ప్రతి దుర్గుణము పాపము. జాగ్రత్త, నువ్వు రహస్యంగా చేసిన పాపమే, ఎవరికి తెలియకుండా చేసిన పాపమే. పెళ్ళి పాలు తాగుతా అనుకుంటా, ఎవడు చూడలేదులే, ఎప్పుడో చూస్తాడు యజమాని, బుర్ర పగిలేలాగా ఏ సన్నికల్లో విసిరేస్తాడు, ఏ బండో విసిరేస్తాడు, ఏ రాయితో బుర్ర బద్దలు కొడతాడు. జాగ్రత్త, ఓ దొంగ పిల్లి, దొంగ పిల్లి. మా ఇంటి వీధిలో ఒక అమ్మాయి ఫోన్ కొని మమ్మీ, ఫోన్ కొని మమ్మీ, భోజనం మానేస్తారు మమ్మీ అంటే, ఇది బాధ పడుతుంది. దీనికి ఫోన్ కొన్నారు. మనిషి చూస్తే గిలకెచ్చకాయలు ఎంత ఉంటుంది, ఫోన్ చూస్తే చాట, ఎంత చాటలాగా ఎంత చాట. ఈ మధ్యన ఎంత పొడుగు ఫోన్ వాడితే అంత ఇది. ఇలా మాట్లాడుతూ ఉంటే పొట్టిది టిక్కు ఆడుతూ మేడం మాట్లాడితే, ఏంటమ్మా ఎవరితో మాట్లాడుతా? ఫ్రెండ్ ఆంటీ అని పై ఆంటీతో అనేదట. తల్లితో, ఫ్రెండ్ మమ్మీ, అసలు మాటలు ఏంటో మమ్మీ అలాగ నన్ను అనుమానిస్తాను, మాట్లాడు. వద్దులే అమ్మా, నువ్వు నీ మీద నమ్ముతున్నాను, వద్దులే. ఆ లోపల లైన్లో ఉన్నవాడు ఆడు కాదు, అమ్మాయి కాదు, బాయ్ కాదు, గాలి కాదు, బాయే. చూడు మమ్మీ చూడు. ఈ వ్యవహారం నడిపింది ఫోన్లో. వ్యవహారం నడిపి పాపం అమ్మాయిని తీసుకెళ్ళాడు, ఎక్కడికి పశ్చిమ బెంగాల్ తీసుకుపోయాడు. అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు పాడు చేసేసాడు, అమ్మాయిని వదిలేశాడు, అక్కడికి పోయాడు. ఏమీ తెలియక ఏడుచుకుంటా మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ నర్సపూర్ వచ్చేసింది. జాగ్రత్త, పాపం జాగ్రత్త. పాపం అనేది భయంకరమైనది, జాగ్రత్త. పాపంలో బ్రతుకుతుంటే అది ఏదో ఒక రోజున మనల్ని కాటేస్తుంది. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము పాపములోనే కొట్టబడుదువు. ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములో మునిగియుందువు. నరులారా, ఎంతకాలము? హౌ లాంగ్ ఇయర్స్? పాపం అంటే వేళాకోళం కాదు. మొదటి మాట చదువుతాం చూడండి, ఆదికాండం 4:6 రాయబడుతోంది, పాపము ఆకర్షించును అని. సంఖ్యాకాండం 32:23 రాయబడుతోంది, పాపం పట్టుకొనునని. 3వ మాట యోహాను సువార్త 8:4 రాయబడుతోంది, పాపము పట్టించును అని. అలాగే రోమయ్య రాసిన పత్రిక 6:33 రాయబడుతోంది, పాపం మరణాన్ని కలిగించును అని. నేను 4 విషయాలు చెప్తున్నా పాపం గురించి. ఆదికాండం 4:6 పాపం ఆకర్షిస్తుంది. సంఖ్యాకాండం 32:23 పాపం పట్టుకుంటుంది.
మూడవది యోహాను సువార్త 8:4 పాపం పట్టిస్తుంది. నాలుగవది పాపం వలన మరణం కలుగుతుంది. రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఎలయనగా పాపం వలన మనిషికి వచ్చే జీతము మరణం. పాపంలో ఉంటావా? పాపంలో జీవిస్తావా? పాపంలో చిందులేస్తావా? ఎప్పుడో అప్పుడు పాపం పట్టుకుంటుంది, జాగ్రత్త. నేను నా ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు క్యాన్సర్ డిపార్ట్మెంట్ చూశాను. మెడికల్ ఆంకాలజీలో చాలామందికి దవళ్ళు నరికేసి, ముఖం సగం నరికేసి, ఈ యొక్క గుండెల దగ్గర కూడా నరకబడి విచిత్రంగా అదేదోలా ఉంటారు చూసారా, మమ్మీలాగా, అదేదో లాగా పిశాచాల్లా కనబడతారు. ఒక పక్కన ముఖమంతా నరికేశారు, ముఖానికి ఇలా కొట్టకపోయారు. నా పక్కనే కూర్చున్నాడు. వాడు అన్నాడు, కొంచెం నీళ్లు పోయి నోట్లో అన్నాడు, ఎంత కొట్ట ఉంది పైపులాగా. ఇలా కూడా తీసిందండి. ఈ పార్ట్ ఏం లేదు, అసలు సగం నరికేసి ఉంది, మెదడు మాత్రమే పనిచేస్తూ ఉంది. అది చూసి నేను ఆ రోజంతా భోంచేలా. రాత్రి కూడా అదే వాడే కల్లోకి వచ్చాడు. ఏంటి బ్రదర్ అన్నాను. నేను తిన్న గుటక కైనీ ప్యాకెట్ల వల్ల నా గొంతు దగ్గర నుంచి పైభాగం వరకు క్యాన్సర్ సోకింది. నరికేశారు, తీసేశారు. ఇంతంత గడ్డలతో మనం మనిషి తాగే ఆ సిగరెట్ ప్యాకెట్ల మీద, మందు బాటిల్ మీద ఎంతో భయంకరమైన క్యాన్సర్ బొమ్మలు వేస్తుంటే మనిషి పాపం పట్టుకుంటుందన్న సంగతి తెలియక, ఆ పాపం పట్టిస్తున్న సంగతి తెలియక పాపంతో చిందులేస్తారు. మనిషికి మరణం పాపం రూపంలో వస్తుంది. నువ్వు చేసే పనికి మాలిన జీవితం ఏదో రోజున పట్టబడదు, జాగ్రత్త. పాపంలో చచ్చిన వాళ్ళని చూసావు నువ్వు, ఇంకా నీకు భయభక్తులు లేకుండా పాపంతో చిందులేస్తూ పోతుంటే ఏదో ఒక రోజున శాపం వస్తుంది, జాగ్రత్త. ఒక తబలిస్ట్ ఉండేవాడు 20 సంవత్సరాల క్రితం, చాలా బాగా వాయించే తబలిస్ట్. వాడికి ఒక రహస్యమైన పాపం ఉంది. నాన్న నిన్ను గురించి కాదు, మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఆర్కెస్ట్రా, ఆ గుంటూరు, కృష్ణ, ప్రకాశం, పల్నాడు, ఏ జిల్లాకి వెళ్ళినా వాళ్ళు వచ్చేవారు. అంత మంచి ఆర్కెస్ట్రా వాళ్ళు. తమ్ముడు ఎంత బాగా వాయిస్తాడు, అంత మంచి కళాకారుడు అతను. అలాంటి అతనికి ఒక బలహీనత, ఒక పాపం ఉంది. ఎన్నోసార్లు వాక్యం దర్శించి నేనే స్వయంగా వాక్యం చెప్తే, అన్నా నువ్వు నిన్న కాకమని వచ్చావన్నా, నేను ఎప్పటి నుంచో మా తాత ముత్తాతలు వేస్తున్నాను, నాకు చెప్పద్దన్నా, నాకు తెలుసన్నా, పెద్ద వదలు తెలుసన్నా అనేవాడు. పాప అతను ప్రయాణం చేస్తున్న వ్యాన్, మాకు సభలు అయ్యేసరికి, మాకు ఆర్కెస్ట్రా వాళ్ళకి ఎలా ఉంటుందంటే అంతా ముగించేసరికి 1-2 అవుతుంది. మేము అన్నీ సర్దుకుని మళ్ళీ ఏం చేస్తాం, ఇంకో చోట మీటింగ్స్ అయితే పోతూ ఉంటాం. కళాకారుల జీవితం కానీ, సేవకుల జీవితం కానీ అధ్వానంగా ఉంటుంది. పాప వాళ్ళు కదలడానికి ఉండదు, మెదలడానికి ఉండదు. వాళ్ళ కష్టాలు ఎవరికి తెలియదు. మాకు తెలుసు, సంగీత పరిచయం కొంచెం బాగా తెలుసు కాబట్టి వాళ్ళని అనుకుంటూ ఉంటాం. కొంతమంది మధ్యలో లేచిపోతూ ఉంటారు, వాళ్ళ పనులు చూస్తుంటారు, మాకు కూర్చోలేక. ఆ తమ్ముడు అన్నీ సర్దుకుని ఆటో వెనకాల కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు. కరెక్ట్గా పిడుగురాళ్ళు దాటేసరికి ఒక టిప్పర్ లారీ వచ్చి కొట్టేసింది. ఆటోలో ఉన్న అందరూ బతికారు, ఆడి చచ్చిపోయాడు. బలహీనత మానుకోలేనివాడు. నేను ఎవరినో భయపెట్టాలని నీ మాట చెప్పట్లా. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తాడు. మారు మనస్సు పొందంటాడు. పాపం మానవా అంటాడు. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే పుట్టిన నీకు తప్పదు మరణము, పాపములోనే తప్పదు నరకము. ఓ మానవా నీ పాపము మానవా, యేసయ్య చెంత చేరి నీ మనసు మార్చుకోవా. ఇక నువ్వు పాపం చేయకో, స్వస్థత నొందావు. యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే వాడు బాగుపడడానికి కారణం ఏంటి? మొదటిగా పాపము. ఒక మనిషి బాగుపడకుండా చేసేది పాపము. పాపం ఉంటే దేవుడు శాపం ఉంటుంది. పాపం ఉన్నవాడి జీవితంలో బాగు కనబడదు. పాపం పోతే యేసు రక్తంలో కడగబడితే నా యేసు అందుకే వచ్చాడు. మానవుల కొరకు తన రక్తాన్ని కార్చాడు. సిలువలో ఆయన కార్చిన రక్తం మానవ పాపాలకు ప్రాయశ్చిత్తమయ్యింది.
సిలువలో రక్తం కాచిన రక్షకుడు. ఒకసారి మిమ్మల్ని యేసు ప్రభు సిలువను చూపెడతాను. మీకు తెలిసిన సిలువ వేరు, ఇప్పుడు నేను చూపించే సిలువ వేరు. యేసు ప్రభు మోసిన సిలువ బరువు 150 కేజీలు, యేసు బరువు 85 కేజీలు. యేసు కుట్టిన ముళ్ళు ఆ మేకులు 6 అంగుళాలు కలిగిన పెద్ద పెద్ద మేకుల్ని యేసు ప్రభు ఆ యొక్క చేతుల్లో కొట్టేశారు. సాధారణంగా ఇక్కడ కొట్టారు అనుకుంటారు, కాదు, ఇక్కడ కొట్టారు. ఇక్కడ కొడితే ఇక్కడ ఉన్న దండే ఇలా చీలుకెళ్ళకుండా కాపాడుతుంది. యేసు ప్రభువుని కొట్టిన కొరడ 32 పులిగోరలవి అల్లి అందులో పెడతారు. అది 3 పేలికలు ఆడవారి జడల్లా ఉంటాయి. కొడతా ఉంటే లోపల దిగితే ఆ మాంసం ముద్దల్ని లాగివేస్తాయి. యేసు ప్రభు శరీరంలోంచి రక్తం ముద్దలుగా కింద పడిపోయింది. యేసు ప్రభు కొట్టిన ముళ్ళ కిరీటం బలుసు కంప, అది తిన్నగా పాడైన స్థలంలో ఉంటుంది. అందులో ఉన్న ముళ్ళన్నీ ఆ యొక్క సైనికులు లోపలికి వచ్చేట్టుగా మలిచారు. ఆ లోపలికి ముడవబడిన మేకులు ఏంటంటే 19 ముళ్ళు. యేసు ప్రభు ముందు భాగాన 5 ముళ్ళు, కుడి చెంపలో 5 ముళ్ళు, వెనక చెంపలో 5 ముళ్ళు, వెనకాల 4 ముళ్ళు, 19 ముళ్ళ కిరీటం లోపల దిగగొట్టి జల్లాటంతో కొట్టారు. అందుకే మనం పాడతాం, ముళ్ళతో కిరీట మళ్ళీ నీ శిరముపై జల్లాటమున కొట్టిరా, ముళ్ళ పోట్లకు శిరము అల్లడిల్లగ సొమ్మ చేరిపోతివి రక్షక. ఏ పాపమెరుగనియో పావనామూర్తి పాపవి మోచకుండా, నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాటలు నొందినావా. కటకటా పాప సంకటము బాపుటకింత కటుబాధ నొందినా, ఎటువంటి ఈ ప్రేమ ఎటువంటి ఈ జాలి ఎటులవనితు స్వామి. నా రక్షకుడు మనందరి కొరకు మరణించాడు. ఆయన కార్చిన రక్తం ఇది అనేకుల పాపముల కొరకై కార్చబడుతున్న నా నిబంధన రక్తం. ఒకసారి ఆ రక్తంలోని పాపాలు కడుక్కో. పాపం వల్ల శిక్ష మరణమని తెలిసిన, పాపమే చేస్తూ పశ్చాత్తాపం లేకుండా పర్వాలేదులే ఇలాగే వింటాను, ఇలాగే చేస్తాను, ఏదో చెప్తారులే నాకు అవసరం లేదు అనుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయావా, జాగ్రత్త. పాపం ఏదో సమయంలో నిన్ను పట్టుకోకముందే, పాపం నిన్ను ఏదో సమయంలో నరకానికి లాగకముందే యేసు వైపు తిరిగి, ప్రభా నా పాపం క్షమించు, నీ రక్తంలో కడుగు, నేను నీ బిడ్డగా మారాలనుకుంటున్నాను, నా పాపం నుంచి విముక్తులు చేయి, పరలోకానికి వారసులు చేయి, నేను రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నాను. నేను రక్షించబడిన రోజున 2 గంటలు కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. నా గుండెల్లో నుంచి ఒక బలహీన తొల్లిపోయింది. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నాకు ఒక ప్రార్థన నేర్పించారు మా వాళ్ళు. పాపోహం పాపకర్మాణం పాపాత్మాం పాప సంభవాన్ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వచ్చల అన్యదా శరణాసితమే శరణమ్మ. దేవా నేను పాపం చేశాను, పాపంలో తల్లి గర్భం ధరించింది, నేను చేసేది అంత పాపమే, ఎక్కడున్నావు, నా పాపాలు క్షమించనివ్వండి. నా పాపాలు నా నుంచి పోగొట్టడానికి నా యేసు ప్రభు నా దగ్గరకు వచ్చి నాకు సువార్తను చెప్పాడు. యేసు ప్రభువులోకి ఎప్పుడైతే వచ్చానో ఆ యేసులో ఉన్న కరుణాధారమైన ఆ రక్తం నా ప్రతి పాపం నన్ను శుద్ధునిగా మార్చివేసింది. అనుకున్న టైం అయిపోతుంది కాబట్టి ఒక్క 10 నిమిషాలు నా సాక్ష్యం చెప్పి ముగిస్తాను. చెప్పాల్సిన వాక్యం చాలా ఉన్నప్పటికీ ముగింపు దశగా నేను మిమ్మల్ని నడిపిస్తూ నా సాక్ష్యాన్ని, నేను ఎలాగ యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, నా పాపం ఎలాగ ప్రభు రక్తంలో కడుక్కున్నారు. మా పూర్వీకులది, మా ఇంటి పేరు ఆచంట, మా పూర్వీకులది ఆచంట, మార్టేరు దగ్గర ఆచంట. మీరు ఎవరైనా తెలుసా ఆచంట విన్నారా? ఓకే. ఆచంట అనే చిన్న విలేజ్, చాలా మరి పేరున్నటువంటి విలేజ్ అది. మా పూర్వీకులు అక్కడే స్టార్ట్ అయ్యారు. మా ఇంటి పేరు ఆచంట, మా ఊరు ఆచంట. మా తాతగారు అయినాక అన్నయ్య గారు, మా తాతయ్య పెద్ద తాతయ్య గారు, ఆయన డిఈఓగా పనిచేస్తూ అక్కడ నుంచి ఆయన ఉద్యోగం సంపాదించుకొని బ్రిటిషర్స్ కాలంలో గుడివాడ పట్టణానికి ఉద్యోగ నిమిత్తం వెళ్ళిపోయారు. తన తమ్ముడిని కూడా అక్కడ తీసుకుపోయారు. తన తమ్ముడైన మా తాతయ్య గారు
అక్కడ వెళ్ళి ఆయన చదువుకుని అక్కడ వ్యాపారాలు ప్రారంభించి అన్నగారితో ఉంటూనే అక్కడ పొలాలు, స్థలాలు, వ్యాపారంలో లాభాలు సంపాదించుకున్నాడు. మా నాన్నగారు తాతయ్య గారికి పుట్టినప్పుడు మా నాన్నగారు కూడా లేక లేక మగపిల్లవాడు పుట్టాడు. ఆ తర్వాత మా నాన్నగారు ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన బ్రిటిషర్స్ యొక్క పాలన, ఆ పీడన నుంచి విడుదల పొందడానికి యవనస్తుడిగా ఉన్న ఆయనకి చిన్నప్పటి నుంచి దేశభక్తి అబ్బింది. రక్తంలో దేశభక్తి కలిసిపోయింది. మా మేనత్తలు, మా మేనమామలు, మా చుట్టాలు, బంధువులందరూ కూడా స్వాతంత్ర సంగ్రామంలో ఆ రోజున గాంధీ గారి మహాత్ముని యొక్క పిలుపునుసరించి క్విట్ ఇండియా మూవ్మెంట్లోను, ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహంలో వాళ్ళు పాల్గొంటుంటే చిన్నవాడైన మా నాన్నగారు వాళ్ళ మీద పోరాటం చెప్పడం, ఆయన కూడా స్వతంత్ర ఉద్యమంలో స్వచ్ఛందంగా వచ్చాడు. మా తాతయ్య గారు కొట్టేవాడట, ఎందుకురా మనకి పోరాటాలు, ఇంట్లో కుదురుగా ఉండని. మా నాన్నగారు యవనస్తుడైన తర్వాత గాంధీ గారి పిలుపు అందుకుని గాంధేయవాదిగా ఆయన ఉద్యమాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన తీసుకెళ్ళి రాయవెల్లూరు జైల్లో, కైకలూరు జైల్లో, అలాగే విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఆయన్ని బంధించి అతి కఠిన కారాగార శిక్షలో పురుగులు పట్టిన అన్నాన్ని ఆయన తినిపించారు. 2 సార్లు బుల్లెట్ మా నాన్నగారు బుగ్గ మీద దూసిపోయింది. మేము యేసు భక్తులం మాత్రమే కాదు, దేశభక్తులం కూడా. దేశభక్తి మా చిన్నతనం నుంచి మాకు నేర్పించారు నాన్నగారు. మరి మేము దేశభక్తి కలిగిన కుటుంబంలో జైలుకు పోయారు. మా మేనత్తలు జైలులో ఉన్నారు. నాన్నగారు సుమారుగా 5.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు అతి కఠిన కారాగార శిక్ష అనుభవించారు. స్వాతంత్ర సంగ్రామం ముగింపు దశకు వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, నాన్నగారు విడుదల పొందారు. నాన్నగారు చదువుతున్న చదువుకి ఆయనకి గవర్నమెంట్లో ఇన్సూరెన్స్ దాంట్లో జనరల్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. నాన్నగారి యొక్క స్వాతంత్ర పోరాట దీక్షకు పటిమకు ఆ రోజుల్లో వావిరాల గోపాలకృష్ణయ్య గారు, అలాగే ఆంధ్రకేశరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు లాంటి వారి శిష్యరికం చేసిన నాన్నగారు గుర్తించి భారతదేశంలో స్వతంత్ర సమరయోధులకు ఇచ్చే అత్యంత గౌరవవంతమైన పురస్కారం తామరపత్ర అనే అవార్డును మా నాన్నగారికి ప్రదానం చేసి ఆయనకి ఉచితంగా పెన్షన్, అలాగే బస్సు, ట్రైన్లలో ప్రయాణం చేసి ఉచిత పాస్ని మా నాన్నగారికి కేటాయించారు. నాన్నగారు, మేము కుటుంబస్తులు అందరూ కూడా రాజకీయ కుటుంబాలు చెందిన వాళ్ళు. మా దాంట్లో మంత్రులు, అలాగే ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో గొప్ప గొప్ప అధికారాలు, పిసిసిలో, అలాగే ఏఐసిసిలోను, అన్నిట్లోనూ కూడా ప్రాచుర్యం కలిగిన వారు, రాజకీయాల్లో దురంధరులు లాంటి వాళ్ళు మా కుటుంబాల్లో ఉన్నారు. మా నాన్నగారు యేసు ప్రభు నమ్మక మునుపు ఎంతో గొప్ప సంపాదించిన నాన్నగారు తాతయ్య గారు ఇస్తే తాతయ్య గారు ఆస్తి అంతా నాన్నగారు పాడు చేసేసారు. చివరికి ఎలా అయిందంటే ఎంతో ఉన్నతమైన కుటుంబాలు వీధులు పడ్డాయి. నాన్నగారు అందరూ తమ ఆస్తుల్ని కాపాడుకున్న నాన్నగారు కాపాడుకోలేకపోయారు. అమ్మగారిని వివాహం చేసుకున్న తర్వాత మేము 3 సంతానంగా వారికి పుట్టాం. అయితే నా గురించి చెప్పాలి, కొద్దిగా చెప్పిన తర్వాత నేను ముందుకెళ్తాను. మరి నేను పుట్టక మునుపు మా అమ్మగారికి తొలిచూరు ఆడపిల్ల పుట్టింది. మా అక్క వాళ్ళ అత్తరు తొనకే. అక్క ప్రస్తుతానికి వేల్పూర్లో ఆమె ఉంటా ఉన్నది. బావగారు అల్లవరం ఎండిఓగా పనిచేస్తూ ఉన్నారు. నాకు తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు బిజినెస్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉంటాడు. వారికి 2 పిల్లలు, నాకు 2 పిల్లలు. అయితే నేను పుట్టక మునుపు మా అక్క తొలిచూరు పుట్టిన తర్వాత అమ్మగారు మగపిల్లలు కావాలని పూజలు పునస్కారాలు చేస్తూ తీర్థయాత్ర తిరిగారు. దాదాపు ఆ కాలంలో ఆమె పాలకొల్లు, మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవాలయం దగ్గర ఒక సాధువు మా మునీశ్వరుడు వచ్చి తపస్సు చేస్తుంటే, పూజలు చేస్తూ ఉంటే, యాగం చేస్తూ ఉంటే అమ్మగారు వెళ్ళి, అయ్యా నాకు మగపిల్లలు పుడితే కనుక నీ పేరు పెట్టుకుంటానని చెప్పన్నారు. దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటాను, నాకేమన్నా చెప్పండి, ఒక వ్రతం చెప్పండి అంటే అమ్మ సూర్యయాగం చేయించాలని చెప్పారట. ఆ రోజుల్లో సూర్యుడికి యాగం చేయించారట. సూర్యయాగం 10,000 రూపాయలు ఖర్చు అయితే ఆ ఖర్చు అయినటువంటి యాగం ఫలితంగా నేను పుట్టానని చెప్పి ఆ తర్వాత నాకు పేరు పెట్టారు. నా పేరు, మా ఇంటి పేరు ఆచండ, నా పేరు క్షీరారామలింగేశ్వర రచ్చ సూర్య వీర వెంకట వరప్రసాద్. ఇప్పుడు ఆ పేరు కాదండి, ఆచంట దైవవర ప్రసాద్, ఏడివి ప్రసాద్. సరే, పెద్ద భక్తులు చేయాలన్నారు. పండిత పుత్ర పరమ సొంత అంటారా? అనండి. ఇంట్లో మా నాన్నగారు పరిచయం చేసేవాడు. ఎంతో నేనంటే గారం, లేక పుట్టానని చెప్పి. ఆ తర్వాత తమ్ముడు పుట్టినా కానీ నేను ఇంట్లో ఒకటి స్పెషల్ కాబట్టి మా అమ్మగారు నాన్నగారు నన్ను ఎక్కువ ప్రేమించారు కాబట్టి నేను అది అలుసుగా తీసుకుని ఎడ్యుకేషన్ పోగొట్టుకున్నాను. 10th క్లాస్ మార్చి సెప్టెంబర్ దండయాత్ర చేశాను. పాపం ఒకే సబ్జెక్ట్లో 34 మార్కులు వచ్చి ఆగిపోయి చదివితే కదా అసలు బుర్ర నిండా మట్టే తప్ప ఏముంది చెప్పండి.
మా నాన్నగారు ఇంటికి వచ్చిన గెస్ట్కి పరిచయం చేసేవాడు. ఏమండి మా చిన్న అబ్బాయి అండి, ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ అండి, మా అమ్మాయి అండి, అమ్మ బాగా చదువుకుంది, డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి అనేవాడు. నేను వేస్ట్ గార్డ్లో ఉండేవాడు. ఈ అబ్బాయి ఎవరండి, మా పెద్ద అబ్బాయిలండి, వీరి గురించి ఏం చెప్తానులేండి, 100 రూపాయల కట్ట నెత్తిమి పెడితే 100 బజార్లు తిప్పినా మారడండి అనేవారు. అది మన క్యాలిబర్, అది మన క్యాలిబర్. పనికి రాని వాడిని కావున్నాను. పైన కూర్చున్న బ్రదర్ గారు తెలుసు, మోజేష్ చౌదరి గారని, ఆయన నేను కలిసి చదువుకున్నాం. వాళ్ళ అన్న నేను కలిసి చదువుకున్నాం. ఆయన కూడా మాతో కలిసి చదివాడు. వారికి కుష్ఠరోగం వచ్చి తగ్గిపోయింది. నా దగ్గరికి వచ్చి ఒరే యేసుప్రభువుని నమ్ముకురా అన్నట్టు. నాకు చాలా కోపం వచ్చి కొట్టాను. వాడు నాకేదో చెప్పాడు. ఆ రాత్రి నేను పడుకున్న మంచం దగ్గర ఆ వాక్యం నాతో మాట్లాడుతూ వచ్చింది. ఒక ప్రార్థనా స్థలాన్ని తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాలో ఉన్న అనుమానాలు, నాలో ఉన్న సంశయాలు, నేను ఎందుకు బతుకుతున్నానో తెలియని పరిస్థితిలో నాకు ప్రభు వారి దర్శనం లభించింది. అది 1986వ సంవత్సరం నన్ను ప్రభువు తాకిన సంవత్సరం. నాలోన తానే జన్మించెను, నన్ను సేద తీర్చి బలపరచెను. నాలోన తానే జన్మించెను, నన్ను సేద తీర్చి కరుణించెను. తనలో నేనై నాలో తానై, తనలో నేనై నాలో తానై, జీవుండే ఉపనిచ్చెను స్తుతి గానము నే పాడగా, స్తుతి గానము నే పాడగా. నా ప్రియ యేసు నాగరి చేరెను, నా ప్రభు యేసు నాగరి చేరెను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి గానము నే పాడగా, స్తుతి గానము. చిన్న పిల్ల కొట్టినట్టుగా కొట్టినాను. నా హృదయంలో నుంచి దొల్లిపోయింది. అప్పటిదాకా కాల్చిన సిగరెట్లు రాలిపోయాయి. ఎందుకు పనికిరాను నన్ను నా కుటుంబంలో అక్కడ కూర్చోబెట్టాడు. చప్పటి కొట్టి మైమర్చండి. నేను ఒక కాన్ఫరెన్స్ దాంట్లో ప్రసంగం చేస్తాను. మా డాడీ వచ్చారు. లోపలికి వెళ్ళలేము, అట్లా రిజిస్ట్రేషన్ ఉంటే కానీ లోపలికి వెళ్ళేవారు. నేను నిలబడిపోయాను. ఆయనకి అహమట్టు వస్తుంది, మా అబ్బాయి ఏడివి ప్రసాద్ అని చెప్పుకోవడానికి. ఇక వెళ్ళలేమట్లా, లోపలికి వెళ్ళాలయ్యా, వాక్యం వినాలయ్యా అన్నాడు. వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే అని అడుగుతున్నారు. నేను చూడలేదు ఆయన్ని. ఆయన చివరికి నేను ఏడివి ప్రసాద్ గారి ఫాదర్ నండి. డాడీ నా దగ్గరికి వచ్చిన కౌగురించి ఏడుస్తున్నారు. ఒరే, ఎందుకు పనికిరాని నిన్ను ప్రభు గొప్ప ప్రయోజకుని చేశాడు. ఆమె చెప్పండి. యేసుకు నీ జీవితం అప్పగిస్తే, యేసులో నువ్వు రక్షించబడితే నువ్వు తలగా ఉండువు కానీ తోకగా ఉండవు. టీవీలో, వెబ్ ఛానల్స్లో, యూట్యూబ్లో, బైబిల్ కాలేజీలో లెక్చరర్గా, సంఘాలు కాన్ఫరెన్స్లో, సంఘాలలో, దేవుని సభలలో, అనేక చోట్ల, అనేక పర్యాయ, అనేక విధాలుగా నన్ను దేవుడు మహిమపరిచి, ఈ మధ్యకాలంలో నాకు క్యాన్సర్ వస్తే క్యాన్సర్ మీద విజయం దయచేసి, ఇదిగో మీ ముందు నిలబడిన దేవుని సేవకుడు తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడు. నన్ను దేవుడు రక్షించుకున్నాడు. ఆయనకు నేను సాక్షిగా బతుకుతున్నాడు. గట్టిగా చెప్పండి, ప్రభు నామమున మహిమపరచండి. నాకు కాదు, నా దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ఆమేన్. నర్సాపూర్లో నాకు ఒక మంచి చర్చిని ఇచ్చాడు ప్రభు, మంచి ఆత్మల్ని ఇచ్చాడు దేవుడు. అనేక చోట్ల పరిచయం చేసే కృపనిచ్చాడు దేవుడు. ఈ రాత్రి సమయంలో నీ జీవితంలో ఉన్న పాపం తీసివేసుకుంటే అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. ఆశ్చర్యకార్యాల జీవితంలో జరుగుతాయి. ప్రభు గొప్ప కార్యాలు నీ పట్ల చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. నేను ముగిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. అందరు లేచి నిలబడతాం. కళ్ళు మూసుకుందాం.
లేచి నిలబడండి. కళ్ళు మూసుకుందాం. కళ్ళు తెరిచి ఎవ్వరూ చూడొద్దు. ఈ రాత్రి ప్రభు మన మధ్య ఉన్నారు. కళ్ళు మూసుకో ప్లీజ్. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. నీ జీవితంలో ఒక అద్భుతం చేసే రాత్రి. వచ్చిన వాడు వచ్చినట్టుగా వెళ్ళకు. వాడు పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. నీవు కూడా నీ సమస్యల్ని పైకెత్తుకొని, కష్టాల గుండా వచ్చావో, సమస్యల గుండా వచ్చావో, ఇబ్బందులతో పడుతూ వచ్చావో, కన్నీళ్లతో వచ్చావో, ఆదరణ లేక వచ్చావో, ఎలా వచ్చావో నాకు తెలియదు. కానీ నా దేవుని బిడ్డ, నిన్ను దేవుడు కనికరించడానికి ఆశపడుతున్న రాత్రి ఈ రాత్రి. ప్రభు నిన్ను తన చేతుల్లో తీసుకువెళ్ళాలని కోరుకున్న రాత్రి. ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం యేసుతో చెబుతావా? యేసుతో చెబుతావా? నిందలు, అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడను నేను ఆశ్రయించాను. నీ వాగ్దానాలను చేతబట్టి నీ ముఖంపై దృష్టి ఉంచాను. అద్భుతం చేయయా నా జీవితంలో. అద్భుతం చేయయా నా జీవితంలో. పాపం నా జీవితంలో తీసివేయా ప్రభువా. ఈ రాత్రి నమ్ముకుంటున్నాను. ఆశ్చర్యకరుడిని, ఆలోచనకర్తవని, బలవంతుడైన దేవుడు అని నమ్ముతున్నారు. నన్ను బాగు చేయయా, నన్ను బాగు చేయయా. నీ జీవితంలో ఏ పాపం ఉన్నదో, ఏ బలహీనత ఉన్నదో దాన్ని తీసుకుని యేసు రక్తంలో కడగబడితే నిన్ను ఆయన మార్చడానికి ఆశపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. నమ్ముతావా? నమ్ముతావా? నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తూ ఉన్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తూ ఉన్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముతున్నాను. నీ వంటి వారు ఎవరైనా పాడదమ్మా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అందరూ కలిసి అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. పాడతారా? నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. ఎలుగెత్తి అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు ఎవరైనా యేసయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు లేరయ్యా. ఈ రాత్రి నీ జీవితం అద్భుతం చేస్తుంది. నా జీవితంలో అద్భుతం జరగాలని కోరుకున్నవారు ఈ రాత్రి మీరు ప్రార్థన చేస్తారా? నా పాప జీవితం విడిచిపెట్టి రక్షకుడా నేను నమ్ముకుంటానన్న వాళ్ళు మీ కుడి చేయి చూపించండి. నేను మీకు ప్రార్థన చేస్తాను. ఎస్, ఎంతమందో నా పాపం నా నుంచి పోవాలి, నేను ప్రక్షాళన చెందాలి. అందరూ కూడా మీ చేయి చూపించి. నిందలు అవమానాలు సహించుకుంటూ మీ రెక్కల నీడనే సహించాను. చేతులు చూపించి ఈ రాత్రి అందరూ మీ చేతులు చూపించి.
బాధలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. వాగ్దానాలను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుత చేయుమయ్యా నా జీవితంలో యేసయ్యా, నేనే నమ్మున్నానేసయ్యా. పాడదాం. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను. నీ వంటి కాదు లేదయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను. నీ వంటి కాదు లేదయ్యా. ఈ రాత్రి దేవుని ప్రేమ నిన్ను బతిమలాడుతూ ఉంది. మీ చేతులు చూపించి అలాగే ఈ రాత్రి యేసు ప్రభు నా సురక్షకు అంగీకరించి నేను రక్షణ పొందాలనుకుంటున్నాను. మిగతా వారు అలా చేతులు ఉంచండి. రక్షణ పొందడానికి ఇష్టపడే వారి కొరకు మొదట ప్రార్థన చేస్తాను. వారు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు వస్తారు. నేను ప్రార్థన చేస్తాను. త్వరగా రండి, ముందుకు రండి. నేను రక్షణ పొందడానికి ఆశపడుతున్నాను. ఈ రాత్రి ప్రభువుకి నా హృదయాన్ని అప్పగిస్తున్నాను అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో చేతులు చూపించిన వాళ్ళలో వాళ్ళు ముందుకు వస్తారా? నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ముందుకు వచ్చి నిలబడండి. ఎస్ 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 ఎవరైతే ఉన్నారో వారు ముందుకు రండి. ఈ రాత్రి నా జీవితంలో ఒక అద్భుతం జరగాలి. యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చి నా కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని తొలగించాలి. నా పేరు ఎత్తుకుని నా సమస్యను పైకెత్తుకుని నేను ఇంటికి సంతోషంగా వెళ్ళాలి అనుకున్నవారు మీ చేతులు అలాగే చూపించి ఉండగా నేను మీకు ఒక ప్రార్థన చేస్తాను. ఒక్కసారి నోరు తెరిచి మీ గుడి చేయి పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యా నా జీవితంలో ఒక అద్భుతం చేయ్యా, యేసయ్యా నా జీవితంలో ఒక అద్భుతం చేయ్యా, యేసయ్యా నా జీవితంలో ఒక అద్భుతం చేయ్యా. ప్రభువానికి వందనాలు. ఈ రాత్రి సమయంలో నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ వారందరినీ దీవించండి. పాపము విడనాడి పరిశుద్ధులుగా మారి నీ కొరకు నిలబడడానికి ఆయన కృప దయచేయండి. కుటుంబాలలో అద్భుతాలు చేయండి, గ్రామంలో అద్భుతాలు చేయండి. సంఘం పట్ల సేవకుల పట్ల ఎంతో విశిష్ట సేవకులు చాలా మంది కింద కూర్చున్నారు. వారు నాకన్నా ఘనులు ప్రభు, వారిని దీవించండి. వేదిక మీద దైవజనులను, ఈ కూడికలు ఏర్పాటు చేసిన దైవజనులను ఆయన మరి ముఖ్యంగా తమ్ముళ్ళు ఎంతో బాగా ఆర్కెస్ట్రా వాయించిన బిడ్డల్ని వారిని మీ సేవలో ఇంకా వాడుకుని బలపరచండి. సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ని మీరు దీవించండి. ఈ రాత్రి ఎంతో దీవెనకరంగా సభను జరిగించారు. రేపు కూడా మంచి వాతావరణం దయచేసి ఇదిబడి ప్రకాష్ గారిని నేను బలపరిచి వాడుకోమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి అమ్మా, ఒక నిమిషం కూర్చోండి. గాడ్ బ్లెస్. మరి ఈ సమయంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నా కొరకు కూడా ప్రార్థన చేయండి అమ్మా. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు మనందరినీ దీవించునుగాక. ఒకసారి అందరూ కరతాల ధ్వనులతో మా ప్రభుని స్తుతిద్దాం. అందరూ చెప్పులు ప్రభు నామమున కనబడతాం. అలాగే మన ఓపీలో ఆర్టివీడు జాన్ పెక్కర్స్ గారు, ప్రెసిడెంట్ మరి మాజీ ప్రెసిడెంట్ గారు, అలాగే మరి పేతులు గారు, రవికుమార్ గారు పైకి రావాలి ఒకసారి ప్రార్థన రండి. సరే పేదరి గారు రండి. యూపీఎం తరఫున అందరికి వందనాలు. మన మధ్యలో ఉన్న పేదరి గారు ఈ సమయం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయన. ఈ రెండవ రాత్రి ప్రభువా మరి యొక్క కూడికను ప్రత్యేకంగా మీరు జరిగించారు. మీకు వందనాలు స్వామి. ఈ దినదాసులను మీరు నిలబెట్టుకుని ఎన్నో మంచి విషయాలతో ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నైనా నీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, విలువైనవి ప్రభువా. ఈ రాత్రి మీ దాసుల ముఖాంతరములో మీరుండి మాట్లాడిన ప్రతి మాట
నీ బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలించినట్లుగా సహాయం చేయి. దుష్టుడు ఎంత మాత్రము కూడా వాక్యం ఎత్తకపోకుండా వాక్యము ప్రతి ఒక్కరిలో ఫలించినట్లుగా సహాయం చేయి. ఈ రాత్రి ప్రభువా, మీ రక్షణ ఆనందాన్ని పొందుకుని పాపాన్ని విడిచిపెట్టి పాప క్షమాపణ పొంది మీ రాజ్య వారసులుగా సిద్ధపడటానికి కూడా సహాయం చేయమని కోడికలు ఏర్పాటు చేసిన మీ దాసులను నాయన వారి కుటుంబాన్ని దీవించండి. వారి సంఘాలు పరిచర్యను మీరు ఆశీర్వదించండి. సభల ద్వారా అనేక మంది ఆత్మీయ మేలు పొందటానికి సహాయం చేయండి. రేపు రాత్రి జరిగే చివరి కూడికలో కూడా మీరుండండి స్వామి. మంచి వాతావరణాన్ని మీరు దయచేయండి. అద్భుతంగా జరిగించండి. ఈ సభల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడినట్లు కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన పితృకి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈ సభలు ఇక్కడ ఈ విధంగా జరగడానికి అనేక మంది సేవకులు, సంఘ విశ్వాసులు అందరూ కూడా చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఈ విధంగా నడపడానికి దేవుడు ఎంతగానో మన పట్ల కృప చూపించారు. అందుని బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఉదయము రేపు సాయంత్రం కూడా జరగబోచు ఉండగా అందరూ కూడా కుటుంబాల పూర్వకంగా రావాల్సిందిగా మీ అందరికీ కూడా సేవకులకు, విశ్వాసులకు అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. అందరూ వచ్చి, ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ గతించిన సంవత్సరం నుంచి ఎంతగానో కాచి కాపాడి మరొక అవకాశాన్ని దేవుడు మనకే అనుగ్రహించాడు. కాబట్టి ఎందుకంటే మనం సజీవమైన రెక్కల చోట్ల ఉన్నాము కాబట్టి అది దేవుడు చేసిన మేలే. కాబట్టి ఎందుకంటే మన అందరము కూడా హృదయపూర్వకంగా కూడా కుటుంబాలుగా వచ్చి దేవుని యొక్క మేలులు పొందుకుంటూ అదేవిధంగా ఈ సంవత్సరం బహుగా దీవించబడినట్లుగా ఉండడానికి అట్టి కృప దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. మన మధ్యలో ఉన్న పేతురుమయ్య గారి దీవెని. చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగించుకుందామండి. మరి రేపు రాత్రి 9:30కే ముగించేస్తారు వాక్యం. ఎందుకంటే చిద్దిపడి ప్రకాష్ గారు ట్రైన్కి వెళ్ళాలి. 8 గంటలకే పాటలు ముగించేసి ఆయనకి ఇస్తే అంటే సేవకులకి 1:30 ఇచ్చినట్లయితే బాగుంటుంది. ఇది మీ చేతుల్లో ఉంది. నిన్న మీద ఇవాళ పర్లేదు, చాలా బాగా సహకరించారు. చాలా వందనాలు. ఈ సమయానికి ముగించాలనుకున్నాం. అలాగే చక్కని సేవకులకి ఏంటంటే మనం సమయం ఇవ్వాలంటే మీరు సమయానికి రావాలి. ఆ విధంగా రేపు పగలు కూడా మరి ప్రకాష్ గారు ఉంటారు. పగలు మీరు సమయానికి వెళ్ళినా వచ్చినట్లయితే అది బాగుంటుంది. రెండోదిగా అదేవిధంగా బాప్తీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు రేపు భోజనాలు అంటే ఇక్కడ ప్రార్థన అవగానే అక్కడ బాప్తీసాల కార్యక్రమం జరుగుద్ది. ఆ తర్వాత వచ్చి భోజనాలు చేయడానికి పూనుకునేటట్లుగా అందరూ అంటే భోజనాలు చేస్తే అందరూ వెళ్ళిపోతారు కాబట్టి అలా కాకుండా ఇక్కడ సభలు అవగానే బాప్తీసాల కార్యక్రమం అయిన తర్వాత మనం వచ్చి భోజనాలు చేసి ఎవరికి వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా సిద్ధపడి ఎవరైతే రక్షణ పొందాలని ఆశిస్తున్నారో, ఎందుకంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఎందుకంటే పాపంలో నశించిపోకుండా మనం దేవుని యొక్క రాజ్యంలో ఉండాలంటే గనక మనందరం కూడా ఒక మంచి తీర్మానం కలిగిన వారిగా ఉండాలి. ఎవరికైతే రక్షణ లేదో కాబట్టి రక్షణ లేని బిడ్డలు సిద్ధంగా ఉన్నట్లయితే రేపు సేవకులు మన మధ్యలో ఉండి మనకు బాప్తిజం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. రేపు బాప్తిజం పొందే వాళ్ళు ఇవాళ పేరు ఇచ్చండి. ఇక్కడ ఉన్నట్టు సేవకులకు ఎవరికైనా బాప్తిజం పొందేవారు పేరు ఇచ్చేయండి. రేపు ఉదయం ఎన్నింటికి చెప్పలేదు, 10 గంటలకు ప్రార్థన అంట. ఇప్పుడు మీరు పేరు ఇస్తే ప్రార్థన చేయడానికి బాగుంటుంది అనమాట. సరే, చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఒక అద్భుతమైన రీతిలో ప్రభువా నీ సన్నిధి మాకు ఇచ్చారు. నీ యొక్క వాక్కు ప్రత్యక్షతను, నీ ఆత్మ ప్రత్యక్షతను మాకు ప్రసాదించారు. నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా అయ్యా మమ్మల్ని దర్శించారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. నీ దాసులను మరుగుపరిచి ప్రభువా ఈ ప్రాంతానికి కావలసినటి, ఈ ప్రజలకు కావలసినటి, ఆయా ప్రాంతాల్లో ఉన్నటి మరి కావలసినటి ఒక వర్తమానాన్ని, సువార్తను అందించినందుకు మీకు స్తోత్రం. మీ దాసులను ఇంకను బలముగా అనేక ప్రాంతాలు వాడుకొని మంచి ఆరోగ్యాన్ని
ప్రభు మీ దాసులకు ఇవ్వండి. వచ్చిన సేవకులను దీవించండి, వచ్చిన ప్రజలందరినీ దీవించండి, విశ్వాసులైన వారిని దీవించండి. బలహీనతలతో అనారోగ్యంతో వచ్చిన బిడ్డల ప్రభు తండ్రి వారిని స్వస్థపరిచి పంపించు తండ్రి. ప్రతి కుటుంబంలో సమాధానం ఇచ్చి నెమ్మది దయచేసి మహిమ తెచ్చుకోండి. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా, నీవు స్వస్థత పొందాలని కోరుతున్నావా, స్వస్థత పొందగోరుస్తున్నావా అని ఈ రాత్రి ప్రశ్నించారు. అవును, అలా ఆశతో ఉన్నటువంటి వారందరినీ మీరు స్వస్థపరిచి ఈ రాత్రి మీరు మహిమపరచబడినట్టు కృప దయచేయండి. అలాగే రేపు దినం నీ సేవకులు వస్తూ ఉండగా వారిని కూడా మీరు మరుగుపరిచి పగలు రాత్రి కూడా వాడుకోండి. బాప్తిజం పొందడానికి సిద్ధపడినట్టు వారందరినీ కూడా ఆశీర్వదించి ఆయత్తపరచమని పరిచర్య జరిగిస్తున్న ఈ బిడ్డలను ప్రభువా నీ యొక్క సేవకులను మరింతగా దీవించి వారి ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇవ్వండి. సంఘ క్షేమాభివృద్ధి చెందినట్లు, సంఘం నాన్నడికి అభివృద్ధి పరచబడినట్లు ప్రభువా ఈ రాత్రి కాల సమీపంలో వాక్యం ఫలింపచేసి మహిమ తెచ్చుకోమని, మరి ముఖ్యంగా వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచినందుకు కృతజ్ఞతలయ్యా. అలాగే రేపు పగలు రేపు రాత్రి కూడా మంచి వాతావరణం ఇచ్చి నేను మనకి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. సకల ఆశీర్వాదములకు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు అందరికీ సదా తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను సంపూర్ణముగా రక్షించి మిమ్మల్ని ఆశీర్వదించి మీకు గొప్ప రక్షణ ప్రసాదించును గాక. ఆమేన్. అదేవిధంగా రేపు 7:30 గంటలకే దాసులు సమయం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా తొందరగా 2-3 పాటలతోటి మనం కట్ చేసి, ఎందుకంటే సమయం లేట్గా వెళ్దామని అనుకోవద్దు. ఎందుకంటే 9:30కే ముగించడం అవుతుంది కాబట్టి ఆయన ఎంతో దూరాన్ని నుంచి మన మధ్యలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఎంతమంది అయితే ఉంటారో అంతమంది వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఎంతో దూరాన్ని నుంచి మనకు అందుబాటుకు రావడానికి సుమారుగా 14 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ ఆయన మన మధ్యలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి